Good morning, Andy. So, part of the geography, igneous rock, sedimentary rocks, and metamorphic rocks. Igneous rocks, which are formed by volcanoes. Sedimentary rocks, which are formed by fossils. So, basically, there are two types of fossils we can see. Number one, animal fossil, and number two, nature fossil. There are two types of fossils we can see here. And metamorphic rock, a rock which is converted from one shape to another shape. Example, coal converted into graphite, and graphite converted into diamond, and shells which are converted into flat stones. And part of that, Western Ghats and Eastern Ghats in Deccan Plateau we can see here. Western Ghats and Eastern Ghats. Western Ghats are there and Eastern Ghats are there. Western Ghats and Eastern Ghats. Western Ghats are from Maharashtra. Maharashtra to here Tamil Nadu, Kadalur. So Maharashtra to Tamil Nadu, Kadalur, it is spread. So Maharashtra to Tamil Nadu, Kadaluru, these Western Ghats are located. Then Western Ghats which are spread in different states. Maharashtra and here Goa, Karnataka, Kerala till Tamil Nadu, Kadalur. Tamil Nadu, Kadalur. Then Western Ghats which are spread in these four states. Number one, Maharashtra, Goa. Number three, Karnataka. Number four, Kerala. సో ఈ 4 రాష్ట్రాల్లో స్ప్రెడ్ అయి ఉన్నాయండి. మరి ఈ వెస్టర్న్ ఘాట్స్ని కూడా ఒక్కొక్క రీజియన్లో ఒక్కో నేమ్తో పిలుస్తున్నాం. మరి ఎక్కడెక్కడ ఏ నేమ్తో పిలుస్తారు ఏంటి ఒకసారి చూద్దాం. మహారాష్ట్రలో సహ్యాద్రి రేంజెస్ని, మహారాష్ట్రలో వెస్టర్న్ ఘాట్స్ని సహ్యాద్రి రేంజెస్ అంటారు. సహ్యాద్రి రేంజెస్ అంటారు మహారాష్ట్రలో వెస్టర్న్ ఘాట్స్ని. మరి ఈ మహారాష్ట్రలో ఉన్నటువంటి సహ్యాద్రి రేంజెస్ లో హైయెస్ట్ మౌంటైన్ ఇన్ సహ్యాద్రి రేంజెస్, కల్సుభాయ్ మౌంటైన్. కల్సుభాయ్ మౌంటైన్ ఆర్ సల్హేర్ మౌంటైన్. సో ఇవి వెస్టర్న్ ఘాట్స్ లో భాగంగా మహారాష్ట్రలో ఉన్నటువంటి హిల్స్. వెస్టర్న్ ఘాట్స్ నే మహారాష్ట్రలో మనం సహ్యాద్రి రేంజెస్ అంటున్నాం. ఈ సహ్యాద్రి రేంజెస్ లో హైయెస్ట్ మౌంటైన్ అంటే కల్సుభాయ్ హిల్స్ ఆర్ ద హైయెస్ట్ మౌంటైన్స్ ఇన్ వెస్టర్న్ ఘాట్స్. మరి వెస్టర్న్ ఘాట్స్ ని బేస్ చేసుకొని మరి ఇంకా వేరే డిస్ట్రిక్ట్స్ లో, వేరే స్టేట్స్ లో మనకి కర్ణాటక కానీ, కర్ణాటకలో వీటిని బాబు బుడాన్ హిల్స్ అంటారండి. బాబు బుడాన్ హిల్స్ అంటున్నాం. బాబు బుడాన్ హిల్స్ కర్ణాటక స్టేట్ లో బాబు బుడాన్ హిల్స్ అంటాం. సో బాబు బుడాన్ హిల్స్ విచ్ ఆర్ ఫేమస్ ఫర్ కాఫీ ప్రొడక్ట్స్. Babu Budan Hills which are famous for coffee products. మరి ఇందులో హైయెస్ట్ మౌంటైన్ మలన్గీర్ మౌంటైన్ అనేది హైయెస్ట్ మౌంటైన్ ఇన్ కర్ణాటకలో ఉన్నటువంటి వెస్టర్న్ ఘాట్స్ లో హైయెస్ట్ మౌంటైన్ మలన్గీర్. అంటే మహారాష్ట్రలోనేమో సహ్యాద్రి రేంజెస్ అంటున్నాం. అలాగే గోవా అనేది ఇక్కడ వరకు స్ప్రెడ్ అయి ఉంటాయి కాబట్టి మనం సపరేట్గా ఏమని పిలవం. With the same name we used to call in Goa also. అలాగే కర్ణాటక స్టేట్ లో బాబు బుడాన్ హిల్స్ అంటున్నాం.
బాబు బుడాన్ హిల్స్ విచ్ ఆర్ ఫేమస్ ఫర్ కాఫీ ప్రొడక్ట్స్. సో ఇక్కడ కాఫీ రిజర్వ్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ బాబు బుడాన్ హిల్స్ రీజియన్ మొత్తం కూడా కాఫీ క్రాప్ నే వేస్తారు. అందుకని బాబు బుడాన్ హిల్స్ విచ్ ఆర్ ఫేమస్ ఫర్ కాఫీ ప్రొడక్ట్స్ అని చెప్పొచ్చు. అలాగే ఈ కర్ణాటక స్టేట్ లో ఉన్నటువంటి బాబు బుడాన్ హిల్స్ లో హైయెస్ట్ మౌంటైన్ అంటే మలన్గీర్. మలన్గీర్ మౌంటైన్ ఇస్ ద హైయెస్ట్ మౌంటైన్ ఇన్ బాబు బుడాన్ హిల్స్. అలాగే కేరళలో వావుల్ మలై హిల్స్ అంటున్నాం. కేరళలో వావుల్ మలై హిల్స్ అంటున్నాం మనం ఇక్కడ కేరళ రాష్ట్రంలో. సో ఇలా తమిళనాడు వరకు స్ప్రెడ్ అయి ఉన్నాయండి వెస్టర్న్ ఘాట్స్ అనేవి. సో ఓవరాల్ గా వెస్టర్న్ ఘాట్స్ అనేవి డిఫరెంట్ స్టేట్స్ లో స్ప్రెడ్ అయి ఉన్నాయి. మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ అండ్ తమిళనాడు. సో మహారాష్ట్రలో వీటిని మనం సహ్యాద్రి రేంజెస్ అంటున్నాం. ఈ సహ్యాద్రి రేంజెస్ లో హైయెస్ట్ మౌంటైన్ వచ్చి కల్సుబాయ్. అలాగే గోవాలో ఉన్నటువంటి ఈ రేంజెస్ అనేవి మహారాష్ట్ర వరకు స్ప్రెడ్ అయి ఉన్నాయి. అలాగే కర్ణాటకలో వీటిని మనం బాబు బుడాన్ హిల్స్ అంటున్నాం. సో హైయెస్ట్ మౌంటైన్ ఇన్ బాబు బుడాన్ హిల్స్ అనేవి మలన్గీర్. అలాగే కేరళలో వావుల్ మలై హిల్స్ అంటున్నాం. ఈ వావుల్ మలై హిల్స్ అనేవి బాగా స్పైసెస్ కి ఫేమస్. మనకి ఆల్రెడీ తెలుసు కేరళని స్పైస్ గార్డెన్ ఆఫ్ ఇండియా అంటున్నాం. సో ఈ రోజు ఇండియాలోనే హైయెస్ట్ స్పైసెస్ ని ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి రీజన్ ఏది అంటే మనకి కేరళలో ఉన్నటువంటి ఈ వావుల్ మలై హిల్స్ రీజియన్ అంతా కూడా. సో దీస్ ఆర్ స్ప్రెడ్ టిల్ తమిళనాడు వరకు ఉన్నాయి. తమిళనాడులోని కడలూరు అనేటువంటి ప్లేస్ వరకు స్ప్రెడ్ అయి ఉన్నాయి ఈ వెస్టర్న్ ఘాట్స్ అనేవి. మరి ఈస్టర్న్ ఘాట్స్ అంటున్నాం మనం. మరి ఈస్టర్న్ ఘాట్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయి? ఈస్టర్న్ ఘాట్స్ అనేవి ఒడిషాలోని సువర్ణముఖి రివర్ నుండి తమిళనాడులోని కడలూరు వరకు స్ప్రెడ్ అయి ఉన్నాయండి. ఒడిషాలోని సువర్ణముఖి రివర్ నుండి తమిళనాడులోని కడలూరు అనే ప్లేస్ వరకు స్ప్రెడ్ అయి ఉన్నాయి. ఇక్కడ ఈ కడలూరు అనేటువంటి ప్లేస్ లో తమిళనాడులో వెస్టర్న్ ఘాట్స్ అండ్ ఈస్టర్న్ ఘాట్స్ రెండూ కూడా మెర్జ్ అయిపోతున్నాయి. వెస్టర్న్ ఘాట్స్, ఈస్టర్న్ ఘాట్స్ రెండూ మెర్జ్ అయిపోయి ఇక్కడ ఈ రీజియన్ లో వీటిని మనం నీలగిరి హిల్స్ అని పిలుస్తున్నాం. నీలగిరి అంటే ఏంటివి? నీలగిరి హిల్స్ అంటే కాంబినేషన్ ఆఫ్ వెస్టర్న్ ఘాట్స్ అండ్ ఈస్టర్న్ ఘాట్స్. ఎక్కడైతే వెస్టర్న్ ఘాట్స్ అండ్ ఈస్టర్న్ ఘాట్స్ రెండో మెర్జ్ అయిపోతున్నాయో ఆ రీజియన్ లో వీటిని మనం ఏమంటున్నామంటే నీలగిరి హిల్స్ అంటున్నాం. మరి హైయెస్ట్ మౌంటైన్ ఇన్ నీలగిరి దూడబెట్ట. సో హైయెస్ట్ మౌంటైన్ ఇన్ నీలగిరి దూడబెట్ట. సో నీలగిరిలో హైయెస్ట్ మౌంటైన్ మనం ఏమంటున్నామంటే దూడబెట్ట అంటున్నాం. ఇలా వెస్టర్న్ ఘాట్స్ అండ్ ఈస్టర్న్ ఘాట్స్ ఉన్నాయి. మరి ఈస్టర్న్ ఘాట్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు స్ప్రెడ్ అయి ఉన్నాయి? ఒడిషా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అండ్ తమిళనాడు. ఒడిషాలో, ఆంధ్రప్రదేశ్లో, అలాగే తెలంగాణలో మరియు తమిళనాడులో స్ప్రెడ్ అయి ఉన్నాయి ఈస్టర్న్ ఘాట్స్. మరి వీటిని కూడా ఈ ఈస్టర్న్ ఘాట్స్ ని కూడా డిఫరెంట్ రీజియన్స్ లో డిఫరెంట్ పేర్లతో పిలుస్తారండి. మరి ఏమేం పేర్లతో పిలుస్తారు ఏంటి ఒకసారి చూద్దాం. ఒడిషాలో ఈస్టర్న్ ఘాట్స్, ఇక్కడ ఒడిషా రీజియన్ లో ఉన్నటువంటి ఈస్టర్న్ ఘాట్స్ లో మనకి హైయెస్ట్ మౌంటైన్ ఏంటి అంటే మనకి మహేంద్రగిరి మౌంటైన్ అంటున్నాం. మహేంద్రగిరి మౌంటైన్ అనేది ఈ ఒడిషా నుంచి మన విశాఖపట్నం వరకు స్ప్రెడ్ అయి ఉంటుంది. మహేంద్రగిరి ఒడిషాలో ఉన్నటువంటి హైయెస్ట్ మౌంటైన్. సిగపోతే తమిళనాడులో వీటిని ఏమంటారంటే శవరాయి కొండలు అని పిలుస్తారు. శవరాయి హిల్స్, శవరాయి కొండలు అంటారు. మరి రెండూ కలిసే చోటనే మనం ఏమన్నాం? నీలగిరి అన్నాం. ఈ నీలగిరికి దగ్గరలోనే ఊటీ, ఫేమస్ సమ్మర్ స్పాట్ ఇన్ సౌత్ ఇండియాలో ఉన్నటువంటి ఫేమస్ సమ్మర్ స్పాట్ వీ కెన్ సీ హియర్ తమిళనాడులో ఉన్నటువంటి నీలగిరి హిల్స్ కి దగ్గరలోనే శివరాయి కొండలో మనకి కనిపిస్తుంది నీలగిరి హిల్స్ కి దగ్గరలో మనకి ఊటీ. దీన్ని మనం ఉదక మండలం అని కూడా పిలుస్తా ఉన్నాం. సో ఇవి మనకి ఈ రీజియన్ లో. మరి ఆంధ్రప్రదేశ్ లో, తెలంగాణలో నేమ్స్ ఏం లేవా సార్? ఎస్, వీ హావ్ డిఫరెంట్ నేమ్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. సో డిస్ట్రిక్ట్స్ ని బేస్ చేసుకొని డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ లో డిఫరెంట్ పేర్లతో పిలుస్తున్నాం మనం. మరి ఏ డిస్ట్రిక్ట్ లో ఏమేం పేర్లతో పిలుస్తున్నాం ఒకసారి చూద్దామండి. కర్నూలులో నల్లమల హిల్స్ అంటారు. ఏవైతే ప్రీవియస్ గా ఉన్నటువంటి డిస్ట్రిక్ట్స్ ని కనుక మనం ఒకసారి చూస్తే ఒక్కొక్క డిస్ట్రిక్ట్ లో మనం ఒక్కో పేరుతో పిలుస్తున్నాం. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్,
వరంగల్, ఖమ్మం అండ్ మెదక్, రంగారెడ్డి అండ్ హైదరాబాద్, మహబూబ్ నగర్, నల్గొండ. ఇవి ప్రీవియస్ లో ఉన్నటువంటి తెలంగాణ డిస్ట్రిక్ట్స్. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే కర్నూల్, అనంతపూర్, చిత్తూర్, కడప, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం. So these are the districts in Andhra Pradesh. So in Andhra Pradesh, we used to call with different names in different districts. మరి ఎలా పిలుస్తున్నాం? ఫస్ట్ వన్, లెట్ us start with కర్నూల్. ఇక్కడ నుంచి తెలంగాణ డిస్ట్రిక్ట్స్ నుంచి చూస్తే ఆదిలాబాద్ లో నేమ్ ఆఫ్ ది ఈస్టర్న్ ఘాట్స్ ఇన్ ఆదిలాబాద్ లో వీటిని మనం నిర్మల్ హిల్స్ అంటున్నాం. నిర్మల్ గుట్టలు, నిర్మల్ కొండలు అని పిలుస్తారు. నిర్మల్ కొండలు అని పిలుస్తున్నారు ఇక్కడ ఆదిలాబాద్ లో. అలాగే నిజామాబాద్. మరి ఈ నిజామాబాద్ డివిజన్ లో మనకి కనిపించేటువంటి హిల్స్ ఏముంటాయి అంటే ఆ బాన్స్వాడ రీజియన్ కానీ ఈ రీజియన్ లో మనకి కనిపిస్తున్నటువంటి హిల్స్ ఇవి. అలాగే మెదక్ డిస్ట్రిక్ట్, ఈ సిద్దిపేట ఈ రీజియన్ మొత్తంలో కూడా మనకి లక్ష్మీదేవి కొండలు అని పిలుస్తారు. లక్ష్మీదేవి కొండ ఇది తెలంగాణలో హైయెస్ట్ మౌంటైన్ ఇన్ ఈస్టర్న్ ఘాట్స్. లక్ష్మీదేవి కొండ అంటున్నాం మనం, సిద్దిపేట రీజియన్ లో మనకు కనిపిస్తా ఉంది. అలాగే రంగారెడ్డిలో అనంతగిరి హిల్స్ అంటారు. అనంతగిరి హిల్స్ అంటారు. అనంతగిరి హిల్స్ అంటున్నాం మనం ఇక్కడ రంగారెడ్డిలో. అలాగే కరీంనగర్ రాకీ హిల్స్ అంటాం. రాకీ హిల్స్ అంటాం మనం కరీంనగర్ లో రాకీ హిల్స్ అంటున్నాం. అలాగే ఇక్కడ వరంగల్లో పాండవుల గుట్టలు, ఖండికల్ గుట్టలు అని పిలుస్తారు. పాండవుల గుట్ట లేదా ఖండికల్ గుట్టలు అని పిలుస్తారు ఇక్కడ మనకి వరంగల్లో. అలాగే మహబూబ్ నగర్ లో నల్లమల హిల్స్ అంటాం. నల్లమల హిల్స్ అంటున్నాం మనం మహబూబ్ నగర్ లో. అలాగే అమ్రాబాద్ హిల్స్ అంటాం. అలాగే మనకి ఖమ్మంలో పాపికొండలు అంటున్నాం. పాపికొండలు విచ్ ఆర్ స్ప్రెడ్ ఇన్ ఇక్కడ ఖమ్మం డిస్ట్రిక్ట్. ఖమ్మం కానీ వెస్ట్ గోదావరి కానీ ఈస్ట్ గోదావరి ఈ రీజియన్ మొత్తంలో కూడా స్ప్రెడ్ అయినటువంటి హిల్స్ ఏవి అంటే పాపికొండలు. అలాగే హైదరాబాద్ లో మనకి రాచకొండ అని పిలుస్తున్నాం. రాచకొండలు అని పిలుస్తున్నాం మనం హైదరాబాద్ లో. అలాగే నల్గొండలో మనకి యాదాద్రి కొండ నల్గొండలో ఉన్నటువంటి హిల్స్. ఇవి తెలంగాణలో డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ లో మనకి డిఫరెంట్ పేర్లతో పిలిచేటువంటి ఈ ఈస్టర్న్ ఘాట్స్ పేర్లు. అలాగే కర్నూలు విషయానికి వస్తే కర్నూలులో కూడా నల్లమల హిల్స్ అంటున్నాం. నల్లమల హిల్స్ ఇన్ కర్నూలులో మనం నల్లమల హిల్స్ అంటాం. అలాగే అనంతపూర్ లో మడకసిరి కొండలు, మడకసిరి హిల్స్ అంటారు. మడకసిరి హిల్స్ అంటారు. మడకసిరి హిల్స్ ఇన్ అనంతపూర్. అలాగే చిత్తూరులో శేషాచలం కొండలు ఉంటాయి ఇక్కడ. అలాగే ఇక్కడే మనకి ఏనుగు మల్లమ్మ హార్స్ హిల్స్ అంటున్నాం. ఫేమస్ సమ్మర్ స్పాట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇక్కడే కనిపిస్తుంది మనకి. సో చిత్తూరులోనే ఇక్కడ ఏనుగు మల్లమ్మ కొండలు లేదా హార్స్లీ హిల్స్ అంటున్నాం. వీటిని మనం శేషాచలం కొండలు అని కూడా పిలుస్తా ఉన్నాం. అలాగే నెల్లూరులో వెలికొండలు లేదా పాలకొండలు అని పిలుస్తారు. వెలికొండలు లేదా పాలకొండలు అని పిలుస్తారు మనకి నెల్లూరులో. అలాగే కడపలో కడప కొండలు లేదా పాలకొండలు అని పిలుస్తారు. అంటే
ఈ నెల్లూరు నుంచి కడప వరకు స్ప్రెడ్ అయినటువంటి కొండలు ఏవి అంటే ఈ పాలకొండలు. సో అందుకని ఇక్కడ కూడా పాలకొండలను పిలుస్తున్నాం మనం. కడపలో కడప కొండలు లేదా పాలకొండలు అని పిలుస్తారు. కడప కొండలు లేదా పాలకొండలు అని పిలుస్తారు మనకి ఈ రీజియన్ లో. అలాగే ప్రకాశం డిస్టిక్ లో చీమకుర్తి మార్కాపురం హిల్స్ అంటున్నాం మనం. సో ప్రకాశంలో మనం చీమకుర్తి మార్కాపురం హిల్స్ అంటున్నాం. సో ప్రకాశంలో మనకి కనిపించేటువంటి కొండలు ఏవి అంటే చీమకుర్తి మార్కాపురం హిల్స్ అంటున్నాం. అలాగే పైన ఉన్నటువంటి గుంటూరులో నాగార్జున కొండలు, నాగార్జున హిల్స్ అంటారు. సో నాగార్జున హిల్స్ మాచర్ల డివిజన్ కిందకి వస్తున్నాయి. సో నాగార్జున హిల్స్ అంటున్నాం గుంటూరులో. అలాగే కృష్ణాలో కృష్ణా డిస్టిక్ లో సీతానగరం కొండలు లేదా ఇంద్రకీలాద్రి అమ్మవారు వెలిసినటువంటి కొండ ఇంద్రకీలాద్రి. అలాగే వెస్ట్ గోదావరిలో మనం పాపి కొండలు అని పిలుస్తున్నాం. వెస్ట్ గోదావరిలో పాపి కొండలు అంటాం. ఇన్ ద సేమ్ టైం ఈస్ట్ గోదావరిలో కూడా మనం పాపి కొండలు అని పిలుస్తున్నాం. విశాఖపట్నంలో సింహాద్రి కొండ, సింహాద్రి అప్పన వెలిసినటువంటి కొండలు సింహాద్రి కొండలు అంటాం ఇక్కడ. అలాగే యారాడ కొండలు, యారాడ సింహాద్రి కొండలు అని పిలుస్తున్నాం మనం విశాఖపట్నంలో. అలాగే పైన విజయనగరంలో మహేంద్రగిరి హిల్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం శ్రీకాకుళంలో కూడా మహేంద్రగిరి హిల్స్ ఉన్నాయి. సో ఇవి ఓవరాల్ గా మనకి ఈస్టర్న్ ఘాట్స్ అండ్ వెస్టర్న్ ఘాట్స్ అండి. సో మరి ఈస్టర్న్ ఘాట్స్ ని బేస్ చేసుకొని వెస్టర్న్ ఘాట్స్ ని బేస్ చేసుకొని డిఫరెంట్ రీజన్స్ లో డిఫరెంట్ పేర్లతో పిలుస్తున్నాం. వెరీ 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 ఇంపార్టెంట్. సో వెన్ యూ ఆర్ గోయింగ్ టు రైట్ ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ ఎగ్జామినేషన్ on the base of districts they are asking in examination questions, so that very very important. Central level lo ganaka concentrate cheste state ni base cheskoni adugutunnaru examination lo question. Examination lo question em adigaru ante one of the previous examination question, what is the name of Western Ghats in Maharashtra? So what is the name of Western Ghats in Maharashtra? So name of the Western Ghats in Maharashtra inta mundu anukunna manam Sahyadri ranges. అలాగే కర్ణాటకలో మనం ఏమంటున్నాం బాబు బుడాన్ హిల్స్. సో బాబు బుడాన్ హిల్స్ ఆర్ ఫేమస్ ఫర్ కాఫీ ప్రొడక్ట్స్. సో ఎంటైర్ రీజన్ ఆఫ్ బాబు బుడాన్ హిల్స్ వీ కెన్ సీ కాఫీ ప్రొడక్ట్స్. ఇవి మనకి వెస్టర్న్ ఘాట్స్ అండ్ ఈస్టర్న్ ఘాట్స్ అని చెప్పొచ్చు మనం. సో ఇకపోతే వీటిని మనం ఈ రీజన్స్ ని మనం 2 parts గా డివైడ్ చేస్తే, ప్లాట్యూస్ ని మనం 2 parts గా డివైడ్ చేస్తే వెస్టర్న్ ఘాట్స్ అండ్ ఈస్టర్న్ ఘాట్స్ అన్నాం. డెక్కన్ ప్లాట్యూ అండ్ మాల్వా ప్లాట్యూ అన్నాం. ఆల్రెడీ వి నో అబౌట్ డెక్కన్ ప్లాట్యూని బేస్ చేసుకొని మనం అన్ని డిస్కస్ చేసాం. డెక్కన్ ప్లాట్యూని బేస్ చేసుకొని మనకి వెస్టర్న్ ఘాట్స్ కానీ ఈస్టర్న్ ఘాట్స్ కానీ సో దేనికి ఫేమస్ కానీ ఏంటి ఇవన్నీ మనం చూసాం. పోతే మాల్వా ప్లాట్యూ. మరి వాట్ అబౌట్ దిస్ మాల్వా ప్లాట్యూ? మాల్వా ప్లాట్యూ ఎక్కడ స్ప్రెడ్ అయి ఉంది? మనకి వింధ్యా సాత్పురా రేంజెస్ కి నార్త్ లో మనకి స్ప్రెడ్ అయినటువంటి రీజియన్ మనం ఏమన్నామంటే మాల్వా ప్లాట్యూ. ఎక్కడెక్కడ ఉంది? గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్ అండ్ మేఘాలయ అండ్ బీహార్. ఈ స్టేట్స్ లో స్ప్రెడ్ అయి ఉంది. సో మాల్వా ప్లాట్యూ సో మాల్వా ప్లాట్యూ ఈ రీజన్స్ లో స్ప్రెడ్ అయి ఉంది. మనకి ఎక్కడెక్కడ స్ప్రెడ్ అయి ఉంది? గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ అండ్ జార్ఖండ్ అండ్ వెస్ట్ బెంగాల్, అలాగే ఒడిషా, ఒడిషా, వెస్ట్ బెంగాల్, బీహార్, మేఘాలయ. సో ఇట్ హ్యాస్ డిఫరెంట్ నేమ్స్ ఇన్ డిఫరెంట్ రీజన్స్. దీనికి కూడా మళ్ళీ డిఫరెంట్ స్టేట్స్ లో డిఫరెంట్ పేర్లు ఉన్నాయండి. ద నేమ్ ఆఫ్ మాల్వా ప్లాట్యూ ఇన్ డిఫరెంట్ స్టేట్స్. వాట్ ఆర్ ద నేమ్స్ ఆఫ్ మాల్వా ప్లాట్యూ ఇన్ డిఫరెంట్ స్టేట్స్? వీ కెన్ సీ హియర్. సో నేమ్ ఆఫ్ ది మాల్వా ప్లాట్యూ ఇన్ గుజరాత్. గుజరాత్ లో
మాల్వా ప్లాట్యూనే మనం కతియావార్ ప్లాట్యూ అంటాం. కతియావార్. నేమ్ ఆఫ్ ది మాల్వా ప్లాట్యూ ఇన్ గుజరాత్, కతియావార్ ప్లాట్యూ. కతియావార్ ప్లాట్యూ. సో నేమ్ ఆఫ్ ది మాల్వా ప్లాట్యూ ఇన్ గుజరాత్, కతియావార్ ప్లాట్యూ. అలాగే రాజస్థాన్ బోరాట్ ప్లాట్యూ. The name of the Malwa Plateau in Rajasthan, Borat. Name of the Malwa Plateau in Gujarat, Kathiawar. Madhya Pradesh, Madhya Bharat Patan. In Madhya Pradesh, we can say Madhya Bharat Patan. Madhya Bharat Patan. So name of the Malwa Plateau. Name of the Malwa Plateau in Madhya Pradesh, Madhya Bharat Patan. Rajasthan, Borat Plateau. And Gujarat, Kathiawar Plateau. And UP, Bundelkhand Plateau. Name of the Malwa Plateau in Uttar Pradesh, Bundelkhand. Bundelkhand Plateau. Bundelkhand Plateau in Uttar Pradesh. అలాగే ఛత్తీస్గఢ్ బస్తర్ ప్లాట్యూ. బస్తర్ ప్లాట్యూ. బస్తర్ ప్లాట్యూ ఇన్ ఛత్తీస్గఢ్. అండ్ బీహార్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్. ఇన్ దిస్ రీజియన్ we can call it is Chota Nagpur Plateau. Chota Nagpur Plateau. So entire Deccan Plateau, which is famous for minerals, but here in the region of Malwa Plateau, Chota Nagpur Plateau, which is famous for minerals. So in entire Malwa Plateau region, we can see in Chota Nagpur region, which is famous for minerals. So minerals చాలా ఎక్కువగా ఉన్నాయి, ఖనిజాలు బాగా ఎక్కువగా ఉన్నాయి ఈ చోటా నాగ్పూర్ ప్లాట్యూ రీజియన్ లో. ఈ చోటా నాగ్పూర్ ప్లాట్యూ అనేది విచ్ ఇస్ ఫేమస్ ఫర్ మినరల్స్. అలాగే మేఘాలయ. సో మేఘాలయలో వి కెన్ సీ షిలాంగ్ ప్లాట్యూ. మేఘాలయ షిలాంగ్ ప్లాట్యూ. ఇవి డిఫరెంట్ రీజియన్స్ లో ఈ మాల్వా ప్లాట్యూని పిలిచేటువంటి పేర్లు. వెరీ 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 ఇంపార్టెంట్. సో గుజరాత్ కతియావార్ ప్లాట్యూ, రాజస్థాన్ బోరాట్ ప్లాట్యూ, మధ్యప్రదేశ్ మధ్య భారత పటాన్ ప్లాట్యూ, ఉత్తరప్రదేశ్ బుందేల్ఖండ్ ప్లాట్యూ, ఛత్తీస్గఢ్ బస్తర్ ప్లాట్యూ, అలాగే బీహార్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్. సో ఈ స్టేట్స్ అన్ని కలిపి మనకి చోటా నాగ్పూర్ ప్లాట్యూ విచ్ ఇస్ ఫేమస్ ఫర్ మినరల్స్. అలాగే మేఘాలయలో షిలాంగ్ ప్లాట్యూ. సో దీస్ ఆర్ ద నేమ్స్ ఆఫ్ ప్లాట్యూస్ వి కెన్ సీ హియర్ a part of Malwa Plateau. So ఇక్కడ this is Shillong Plateau and here this is Chota Nagpur Plateau. ఈ చోటా నాగ్పూర్ ప్లాట్యూకి మాల్వా ప్లాట్యూకి మధ్యలో ఉండేటువంటి గ్యాప్ బిట్వీన్ మాల్వా ప్లాట్యూ అండ్ చోటా నాగ్పూర్ ప్లాట్యూ. గ్యాప్ బిట్వీన్ మాల్వా ప్లాట్యూ అండ్ చోటా నాగ్పూర్ ప్లాట్యూ, దిస్ ఈస్ కాల్డ్ మల్డా గ్యాప్ అంటున్నాం. చోటా నాగ్పూర్ ప్లాట్యూకి మాల్వా ప్లాట్యూకి మధ్య ఉన్నటువంటి గ్యాప్ నే మనం ఈ మల్డా గ్యాప్ అంటాం. సో దిస్ ఈస్ మాల్వా ప్లాట్యూ. సో వెరీ 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 ఇంపార్టెంట్, డెక్కన్ ప్లాట్యూ అండ్ మాల్వా ప్లాట్యూ. సో డెక్కన్ ప్లాట్యూ అండ్ మాల్వా ప్లాట్యూ సో ఇవి డెక్కన్ ప్లాట్యూ అండ్ మాల్వా ప్లాట్యూ అండి. ఇకపోతే ఏ పార్ట్ ఆఫ్ దిస్ వన్, ఇందులో భాగంగానే మనకి వింధ్యా రేంజెస్ అన్నాం, సత్పురా రేంజెస్ అన్నాం, అరావళి రేంజెస్ అంటున్నాం. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు స్ప్రెడ్ అయి ఉన్నాయి, ఎలా స్ప్రెడ్ అయి ఉన్నాయి? వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ జియోగ్రఫీ. ఫస్ట్ వన్, Satpura ranges. Satpura ranges which are spread from Maharashtra. మహారాష్ట్రలోని రతన్పూర్ అనేటువంటి ప్లేస్ నుంచి విచ్ ఈ స్ప్రెడ్ ఇన్ మధ్యప్రదేశ్, అమర్కంటక్ అనేటువంటి ప్లేస్ వరకు స్ప్రెడ్ అయింది. అమర్కంటక్ విచ్ ఇస్ ద ఫేమస్ ఏరియా, ది బర్త్ ప్లేస్ ఆఫ్ నర్మదా రివర్, అమర్కంటక్ రీజియన్. సో అక్కడి వరకు స్ప్రెడ్ అయి ఉంది మనకి ఈ సత్పురా రేంజెస్ అనేవి. మరి ఈ సత్పురా రేంజెస్ విచ్ ఆర్ స్ప్రెడ్ ఫ్రమ్ మహారాష్ట్ర టు మధ్యప్రదేశ్, ఇట్స్ ఫైన్. మరి ఈ సత్పురా రేంజెస్ లో హైయెస్ట్ మౌంటైన్ ఏంటి? హైయెస్ట్ మౌంటైన్ ఇన్ సత్పురా రేంజెస్ ధూప్ఘర్. Highest mountain in Satpura ranges, Dhupgarh. Dhupgarh is the highest mountain in Satpura ranges. So highest mountain in Satpura ranges, Dhupgarh ranges. Dhupgarh, highest mountain in Satpura ranges.
అలాగే ఇక్కడే ఉన్నటువంటి ఫేమస్ సమ్మర్ స్పాట్ ఏంటి అంటే పచ్మర్హి. పచ్మర్హి అనేది ఫేమస్ సమ్మర్ స్పాట్. సో విచ్ వీ కెన్ సే ఇన్ దుర్గ రీజియన్, మధ్యప్రదేశ్ లో కనిపిస్తుంది మనకి ఈ పచ్మర్హి అనేది. ఇవి మనకి సత్పురా రేంజెస్. వింధ్యా రేంజెస్. వింధ్యా గుజరాత్ లోని జోబట్ అనేటువంటి ప్లేస్ నుండి, గుజరాత్ లోని జోబట్ అనేటువంటి ప్లేస్ నుంచి, ఇక్కడ నుంచి బీహార్ లోని ససారాం వరకు స్ప్రెడ్ అయిందండి. బీహార్ లోని ససారాం వరకు స్ప్రెడ్ అయింది. మనకి ఇది మన గుజరాత్ లోని జోబట్ అనేటువంటి ప్లేస్ నుంచి. మరి హైయెస్ట్ మౌంటైన్ ఇన్ వింధ్యా రేంజెస్, లో హైయెస్ట్ మౌంటైన్ అంటే కైమూర్ రేంజ్ ఇస్ ద హైయెస్ట్ మౌంటైన్ ఇన్ వింధ్యా రేంజెస్ లో హైయెస్ట్ మౌంటైన్ అంటే మనకి కైమూరు శిఖరం అంటాం. కైమూరు శిఖరం అనేది వింధ్యా రేంజెస్ లో ఉన్నటువంటి హైయెస్ట్ మౌంటైన్. ఇకపోతే ఆరావళి రేంజెస్. ఆరావళి రేంజెస్ మనకి గుజరాత్ నుండి ఢిల్లీ వరకు స్ప్రెడ్ అయి ఉన్నాయండి. ఓల్డెస్ట్ ఫోల్డ్ మౌంటైన్స్ ఇన్ ఇండియా. ప్రాచీన ముడత పర్వతాలు. ఓల్డెస్ట్ ఫోల్డ్ మౌంటైన్స్ మనకి ఈ అరవలి రేంజెస్ ఆర్ ద ఓల్డెస్ట్ ఫోల్డ్ మౌంటైన్స్. యంగెస్ట్ ఫోల్డ్ మౌంటైన్స్ హిమాలయాస్. ఎక్కడ నుండి? ఇట్ ఈస్ స్ప్రెడ్ ఫ్రమ్ గుజరాత్ నుండి ఎక్కడి వరకు స్ప్రెడ్ అయి ఉన్నాయి? ఢిల్లీ వరకు స్ప్రెడ్ అయి ఉన్నాయి. మరి దీంట్లో హైయెస్ట్ మౌంటైన్ ఏంటి? హైయెస్ట్ మౌంటైన్ గురు శిఖర్. గురు శిఖర్. మరి ఈ గురు శిఖర్ రాజస్థాన్ ఆరిజిన్ నుంచి స్ప్రెడ్ అయి ఉంది. ఇక్కడే మనకి ఫేమస్ జైన్ టెంపుల్ ఒకటి కనిపిస్తుంది. నేమ్ ఆఫ్ ది జైన్ టెంపుల్ దిల్వారా టెంపుల్ మనకి ఇక్కడే కనిపిస్తుంది. దిల్వారా టెంపుల్ విచ్ వీ కెన్ సీ ఇన్ రాజస్థాన్. ఎక్కడుంది అంటే గురు శిఖర్ లో ఉంది. రాజస్థాన్ గురు శిఖర్ లో ఉంది మనకి ఈ దిల్వారా టెంపుల్ అనేటువంటి టెంపుల్. సో ఇది మనకి ఆరవలి రేంజెస్. ఇకపోతే ఇక్కడ మనం జైన్ టెంపుల్ అన్నాం. ఈ జైన్ టెంపుల్ అనే టెంపుల్ దిల్వారా టెంపుల్. మరి సౌత్ ఇండియాలో ఉన్నటువంటి ఫేమస్ జైన్ టెంపుల్ శ్రావణబెలగల గోమటేశ్వర టెంపుల్. శ్రావణబెలగల కర్ణాటక గోమటేశ్వర టెంపుల్ విచ్ ఇస్ ద ఫేమస్ జైన్ టెంపుల్ ఇన్ సౌత్ ఇండియా. ఇక్కడే మనకి బాహుబలి స్టాచ్యూ ఉంది. సో బాహుబలి వన్ ఆఫ్ ది జైనిస్ట్ మంక్. సో ఈయన విగ్రహం మనకి శ్రావణబెలగలో కనిపిస్తుంది. కర్ణాటకలో ఫేమస్ జైన్ టెంపుల్ ఇన్ సౌత్ ఇండియా. అలాగే తెలంగాణలో కూడా ఒక జైన్ టెంపుల్ ఉందండి. తెలంగాణలోని కొలనుపాకలో ఉన్నటువంటి జైన్ టెంపుల్. సో ఫేమస్ జైన్ టెంపుల్. సో నియర్లీ 2000 ఇయర్స్ ఓల్డెస్ట్ టెంపుల్ ఈ కొలనుపాక ఆలేరులో కనిపిస్తుంది మనకి టెంపుల్. సో మనకి కొలనుపాక టెంపుల్లో 24 తీర్థంకర స్టాచ్యూస్ ఉంటాయి. సో ఓన్లీ టెంపుల్ ఇన్ ద వరల్డ్ విచ్ హ్యాస్ ద స్టాచ్యూస్ ఆఫ్ 24 తీర్థంకరాస్. అది మనకి ఆలేరు కొలనుపాకలో ఉన్నటువంటి జైన్ టెంపుల్. సో ఇక్కడ జైనిజం వచ్చినా ఇట్లాంటి వీటిలన్నీ గుర్తుండాలి. సో ఇవి మనకి ఈ ఆరావళి రేంజెస్ కానీ, వింధ్యా రేంజెస్ కానీ, సత్పురా రేంజెస్ కానీ. సో ఆరావళి, వింధ్యా అండ్ సత్పురా రేంజెస్. సో ఫైనలీ లాస్ట్ టాపిక్ ఇన్ మన జియోగ్రఫీ ఫిజికల్ సెట్టింగ్ ఆఫ్ ఇండియాలో ఫస్ట్ చాప్టర్ లో ఐలాండ్స్. వాట్ ఆర్ ద ఐలాండ్స్ ఇన్ ఇండియా? ఏమేమి ఉన్నాయి ఐలాండ్స్? ఏమేమి ఉన్నాయంటే అండమాన్ నికోబార్ ఐలాండ్స్, లక్షద్వీప్స్, ఇట్లాంటి ఐలాండ్స్ అనే ఉన్నాయి. ఫస్ట్ వన్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్ చూద్దామండి. ఎలా ఉన్నాయి ఈ ఐలాండ్స్? ఎలా కనిపిస్తున్నాయి మనకి ఈ ఐలాండ్స్ ని మనం ఎలా క్లాసిఫై చేశాం? అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ అంటే అండమాన్ ఈజ్ డిఫరెంట్, నికోబార్ ఈజ్ డిఫరెంట్. అంటే టోటల్ అండమాన్ విచ్ ఈస్ డివైడెడ్ ఇంటూ 2 గ్రూప్స్. అండమాన్ విచ్ ఈస్ డివైడెడ్ ఇంటూ 2 గ్రూప్స్. 2 గ్రూప్స్ గా మనం డివైడ్ చేసినాం.
So one is, this is called Andaman group, and here it is called Nicobar group. Andaman group అంటున్నాం అండ్ నికోబార్ గ్రూప్ అంటున్నాం. టోటల్ అండమాన్ అండ్ నికోబార్ని రెండు గ్రూప్స్గా డివైడ్ చేస్తే అండమాన్ గ్రూప్ అండ్ నికోబార్ గ్రూప్. అండ్ వాట్ అబౌట్ దిస్ అండమాన్ గ్రూప్ అండ్ వాట్ అబౌట్ దిస్ నికోబార్ గ్రూప్? మరి అండమాన్ గ్రూప్లో ఏమేమి ఉంటాయి, నికోబార్ గ్రూప్లో ఏమేమి ఉంటాయి? మరి అండమాన్ నికోబార్కి అండ్ శ్రీలంకకి మధ్యలో ఏమైనా ఉన్నాయా ఐలాండ్స్ సపరేట్గా? ఎస్, ఇక్కడ మనకి కమౌటా అండ్ కచల్ అనేటువంటి ఐలాండ్స్ కనిపిస్తాయి. సో ఇలా ఉంటుందండి కచల్ ఐలాండ్, ఇది కచల్ ఐలాండ్. అందుకే ఫస్ట్ సన్ రైజ్ ఇన్ ఇండియా ఇన్ ఐలాండ్స్ we can see in కచల్. దేశంలోనే మొట్టమొదట సూర్యకిరణాలు పడేటువంటి ఐలాండ్ ఏది అంటే కచల్ అనేటువంటి ఐలాండ్. ఈస్ట్ మోస్ట్ రీజియన్ లో ఉంటుంది మనకి కచల్ అనేటువంటి ఐలాండ్. అందుకే దేశంలోనే మొదటిసారిగా సూర్యకిరణాలు ఎక్కడ పడతాయి అంటే ఈ కచల్ అనేటువంటి ఐలాండ్ లో పడతాయి. ఈ శ్రీలంకకి మరియు అండమాన్ నికోబార్ ఐలాండ్స్ కి మధ్యలో ఉన్నటువంటి ఐలాండ్స్ ఏవి అంటే కచల్ అండ్ కమౌటా ఐలాండ్స్. Kachal and Kamota Islands, which are located between Andaman Nicobar Islands and Sri Lanka. Sri Lanka ki Andaman Nicobar Islands ki మధ్యలో ఉన్నటువంటి ఐలాండ్స్. మరి ఈ అండమాన్ నికోబార్ ఐలాండ్స్ లో కనిపించేటువంటి ట్రైబల్స్ ఎవరు అంటే నిగ్రోటైడ్స్ అనేటువంటి ట్రైబల్స్ కనిపిస్తారండి. ఈ నిగ్రోటైడ్స్ అనేటువంటి ట్రైబల్స్ యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే వీళ్ళు in population these people are very less. Only 14 people are there right now. So less population are there of this tribe, Nigrotides అనేటువంటి tribe. Not only less population, oldest tribe in India. భారతదేశంలో ఉన్నటువంటి ట్రైబల్స్ అందరిలోకి ప్రాచీనమైనటువంటి తెగ, ఓల్డెస్ట్ ట్రైబ్, ప్రాచీనమైనటువంటి తెగ ఎవరు అంటే ఈ నిగ్రోటైడ్స్. సో నిగ్రోటైడ్స్ ఓల్డెస్ట్ ట్రైబ్ ఇన్ ఇండియా. సో మరి అండమాన్ నికోబార్ ఐలాండ్స్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే, సో టోటల్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ని మనం ఎలా క్లాసిఫై చేస్తున్నాం మనం అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ని ఏంటి అంటే, ఇక్కడ ఇది అండమాన్ గ్రూప్ అండ్ నికోబార్ గ్రూప్, అండమాన్ గ్రూప్ అండ్ నికోబార్ గ్రూప్, అండమాన్ అండ్ నికోబార్. సో this is called North Andaman, and here it is Middle Andaman, and here it is South Andaman, and here it is Little Andaman. నార్త్ లో ఉంది కాబట్టి నార్త్ అండమాన్, మిడిల్ లో ఉంది కాబట్టి మిడిల్ అండమాన్, సౌత్ లో ఉంది కాబట్టి సౌత్ అండమాన్, చిన్నది కాబట్టి లిటిల్ అండమాన్. పెద్దగా మనం కష్టపడాల్సిన అవసరం లేదు. నార్త్ అండమాన్, మిడిల్ అండమాన్, సౌత్ అండమాన్, లిటిల్ అండమాన్. సో దిస్ ఈస్ కాల్డ్ అండమాన్ గ్రూప్. దీన్నే మనం అండమాన్ గ్రూప్ అంటున్నాం. అండ్ హియర్ దిస్ ఈస్ కాల్డ్ నికోబార్ గ్రూప్. దిస్ ఈస్ కార్ నికోబార్ అండ్ దిస్ ఈస్ గ్రేట్ నికోబార్. కార్ నికోబార్, గ్రేట్ నికోబార్, కార్ నికోబార్, గ్రేట్ నికోబార్. దీన్నే మనం నికోబార్ గ్రూప్ అంటాం, నికోబార్ గ్రూప్ అంటాం. సో అండమాన్ గ్రూప్ అండ్ నికోబార్ గ్రూప్, అండమాన్ గ్రూప్ అండ్ నికోబార్ గ్రూప్. మరి ఒక్కొక్క రీజియన్ గురించి చూద్దాం. ఫస్ట్ వన్ నార్త్ అండమాన్. సో వాట్ అబౌట్ దిస్ నార్త్ అండమాన్? నార్త్ అండమాన్ గురించి ఏంటి నార్త్ అండమాన్? సో మరి ఏంటి నార్త్ అండమాన్ గురించి అంటే, నార్త్ అండమాన్ ఇది నార్త్ అండమాన్ మనకి ఈ నార్త్ అండమాన్ అనేది విచ్ ఈస్ ఫేమస్ ఫర్ వల్కినో. ఇక్కడ మనకి వల్కినోస్ కనిపిస్తున్నాయి. నేమ్ ఆఫ్ ది వల్కినో విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ నార్త్ అండమాన్, నార్కొండం అనేటువంటి వల్కినో కనిపిస్తుందండి. నార్కొండం అనేటువంటి వల్కినో కనిపిస్తుంది. నేమ్ ఆఫ్ ది వల్కినో located in North Andaman. Name of the volcano located in North Andaman, నార్కొండం.
నార్త్ అండమాన్, నార్కొండం, నార్త్ అండమాన్, నార్కొండం. దెన్ నార్కొండం వల్కినో ఇస్ ఏ డోరామాంట్ వల్కినో. మరి ఏంటి డోరామాంట్ వల్కినో అంటే చాలా తక్కువ సార్లు బ్లాస్ట్ అయి ఉంటుంది. అంటే ఫామ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా తక్కువ టైమ్స్ బ్లాస్ట్ అయి ఉంటుంది. అట్లాంటి వాల్కనోస్ ని మనం డోరామాంట్ వాల్కనో అని. One of the previous examination question, so which of the following volcano is a dormant volcano located in India? ఏంటి ఈ నార్త్ అండమాన్లో ఉన్న నార్కొండం వాల్కనో. One more previous examination question, నార్కొండం వాల్కనో located in which of the following islands? నార్త్ అండమాన్, మిడిల్ అండమాన్, సౌత్ అండమాన్ అండ్ లిటిల్ అండమాన్. సో దిస్ ఈస్ లొకేటెడ్ ఇన్ నార్త్ అండమాన్. నార్త్ అండమాన్, నార్కొండం, నార్త్ అండమాన్, నార్కొండం. సో దిస్ ఈస్ లొకేటెడ్ ఇన్ నార్త్ అండమాన్. ఇది నార్త్ అండమాన్ లో ఉంది. మరి ఇక్కడ ఈ నార్కొండంలో ఫేమస్ వాల్కనో అంటే నార్కొండం అన్నాం. నార్కొండం ఈజ్ ఏ డోరామాంట్ టైప్ ఆఫ్ వాల్కనో. చాలా తక్కువ టైమ్స్ బ్లాస్ట్ అయినటువంటి వాల్కనో ఇది. దెన్ మిడిల్ అండమాన్. సో మిడిల్ అండమాన్, మిడిల్ అండమాన్, మిడిల్ అండమాన్ విచ్ ఈస్ ఫేమస్ ఫర్ బారెన్. బారెన్ అనేటువంటి వాల్కనో కనిపిస్తుందండి మనకి. బారెన్ అనేటువంటి వాల్కనో కనిపిస్తుంది మిడిల్ అండమాన్ లో. సో మరి ఈ బారెన్ అనేటువంటి వాల్కనో ఇట్స్ ఎ క్రోటోపాక్సీ వాల్కనో. వాట్ ఈస్ మీన్ బై క్రోటోపాక్సీ వాల్కనో? ఎక్కువ సార్లు బ్లాస్ట్ అయ్యింది, ఎక్కువ సార్లు ఫ్రీక్వెంట్ గా బ్లాస్ట్ అవుతూనే ఉంటుంది. అట్లాంటి ఐలాండ్ ని మనం క్రోటోపాక్సీ అంటాం. సో వన్ ఆఫ్ ది ప్రీవియస్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ ఇన్ ఎస్ఎస్సి సిజిఎల్, వాట్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఫర్ క్రోటోపాక్సీ వాల్కనో ఇన్ ఇండియా? సో వాట్ ఈస్ ద క్రోటోపాక్సీ వాల్కనో ఇన్ ఇండియా? ఏంటి ఇండియాలో ఉన్నటువంటి క్రోటోపాక్సీ వాల్కనో అంటే బారెన్ వాల్కనో విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ మిడిల్ అండమాన్. So this is the largest island in Andaman Nicobar Island group. So total Andaman Nicobar Islands groups, entire total Andaman Nicobar Island group. So this is the largest island. Middle Andaman is the largest island. So Middle Andaman is the largest island. So ikkade manaki Barren volcano undi annam. It's a Crotopaxi type of volcano. Crotopaxi type of volcano which we can see in Barren. Alage నెక్స్ట్ వన్ సౌత్ అండమాన్. మరి సౌత్ అండమాన్, సౌత్ అండమాన్, సౌత్ అండమాన్ ద క్యాపిటల్ ఆఫ్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్. క్యాపిటల్ ఆఫ్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్ పోర్ట్ బ్లేయర్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ సౌత్ అండమాన్. సో అండమాన్ నికోబార్ ఐలాండ్స్ యొక్క క్యాపిటల్ పోర్ట్ బ్లేయర్. ఈ పోర్ట్ బ్లేయర్ ఎక్కడ ఉంది అంటే సౌత్ అండమాన్ లోనే కనిపిస్తుంది మనకి. ఈ సౌత్ అండమాన్ లోనే మనకి కాలాపాని అనేటువంటి జైలు కూడా కనిపిస్తుంది. కాలాపాని జైల్. కాలాపాని జైల్ ఆ రోజుల్లో మనం అండమాన్ జైల్ అని పిలుచున్నాం. మనం ఏంటి అండమాన్ జైల్ అంటే ఎవరైతే ఇండిపెండెన్స్ మూమెంట్ లో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళందరినీ తీసుకెళ్లి వేసేటువంటి ప్రిజన్ ఏది అంటే నేమ్ ఆఫ్ ది ప్రిజన్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ సౌత్ అండమాన్. దిస్ ఈస్ కాలాపాని జైల్. కాలాపాని బ్లాక్ వాటర్. సో బ్లాక్ వాటర్ జైల్. సో దిస్ ఈస్ కాల్డ్ కాలాపాని. వన్ ఆఫ్ ది ప్రీవియస్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ ఇన్ ఏపీపీఎస్సి. సో నేమ్ ఆఫ్ ది క్వశ్చన్ ఎలా అడిగారు క్వశ్చన్ అంటే కాలాపాని జైల్ లొకేటెడ్ ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఐలాండ్. ఏ ఐలాండ్ లో ఉంది అంటే వి కెన్ సే ఇన్ సౌత్ అండమాన్. అలాగే హైయెస్ట్ మౌంటైన్ ఇన్ అండమాన్ నికోబార్ ఐలాండ్ గ్రూప్ సాడిల్ పీక్. హైయెస్ట్ మౌంటైన్ ఇన్ అండమాన్ నికోబార్ ఐలాండ్ గ్రూప్ ఏది అంటే సాడిల్ పీక్. సాడిల్ పీక్ ఇస్ ద హైయెస్ట్ మౌంటైన్ ఇన్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్ గ్రూప్. అలాగే మరి అండమాన్ నికోబార్ ఐలాండ్స్ గ్రూప్ కి ఒక స్పెషాలిటీ ఉందండి. ఏంటి ఆ స్పెషాలిటీ అంటే ఇండియాకి యాక్చువల్లీ వి గాట్ ఇండిపెండెన్స్ ఇన్ 1947 ఆగస్ట్ 15. 1947 ఆగస్ట్ 15. కానీ 1947 ఆగస్ట్ 15 కంటే ముందే ఇండిపెండెన్స్ వచ్చినటువంటి రీజన్ ఏది అంటే అండమాన్ నికోబార్ ఐలాండ్ రీజన్. మరి ఇండియాలో ఫస్ట్ నేషనల్ ఫ్లాగ్ ని హోస్ట్ చేసినటువంటి రీజన్ మనకి అండమాన్ నికోబార్ ఐలాండ్ రీజన్ ఇన్ 1943 డిసెంబర్ 30. 1943 డిసెంబర్ 30న ఇండియాలో ఫస్ట్ టైం నేషనల్ ఫ్లాగ్ ని హోస్ట్ చేశారు. హోస్ట్ చేసినటువంటి పర్సన్ నేతాజీ సుభాష్ చంద్రబోస్. దేశంలోనే మొట్టమొదటిసారిగా జాతీయ జెండాని ఎగరేసినటువంటి పర్సన్ నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఎక్కడ ఎగరవేశారు అంటే మనకి సౌత్ అండమాన్ లోని జింకానా అనేటువంటి గ్రౌండ్స్ లో ఎగరేయడం జరిగింది. ఆ జింకానా గ్రౌండ్స్ లో ఎగిరేశారు 1943 డిసెంబర్ 30న. మరి ఈ డిసెంబర్ 30, 2018 నాటికి
first hosting of national flag completed its 75 years. సో మరి నేషనల్ ఫ్లాగ్ కి మనం నేషనల్ ఫ్లాగ్ ని హోస్ట్ చేసి ఈ 75 ఇయర్స్ అయిన సందర్భంగా నరేంద్ర మోడీ గవర్నమెంట్ విచ్ ఈస్ రీనేమ్డ్ ఫర్ ద సమ్ ఐలాండ్స్ ఇన్ అండమాన్ నికోబార్ ఐలాండ్ గ్రూప్. సో 75 ఇయర్స్ అయిన సందర్భంగా అండమాన్ నికోబార్ ఐలాండ్స్ లో ఉన్నటువంటి కొన్ని ఐలాండ్స్ కి మన నరేంద్ర మోడీ గవర్నమెంట్ పేర్లు మార్చడం జరిగింది. రోజ్ ఐలాండ్, సో రోజ్ ఐలాండ్ పేరుని నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఐలాండ్ గా పేరు మార్చారు. సో నేమ్ ఆఫ్ ది రోజ్ ఐలాండ్ విచ్ ఇస్ రీనేమ్డ్ యాజ్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఐలాండ్. సో నేమ్ ఆఫ్ ది రోజ్ ఐలాండ్ విచ్ ఇస్ రీనేమ్డ్ యాజ్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఐలాండ్. సో మరి ఇండియాలో ఫస్ట్ నేషనల్ ఫ్లాగ్ హోస్ట్ చేసిన ఇయర్ 1943 డిసెంబర్ 30. ఎక్కడ హోస్ట్ చేశారంటే సౌత్ అండమాన్ లో ఎక్కడ హోస్ట్ చేశారంటే జింకానా గ్రౌండ్స్. హోస్ట్ చేసినటువంటి పర్సన్ నేతాజీ సుభాష్ చంద్రబోస్. మరి డిసెంబర్ 30, 2018 నాటికి ఇట్ వాస్ కంప్లీటెడ్ ఇట్స్ 75 ఇయర్స్. 75 ఇయర్స్ అయిన సందర్భంగా నరేంద్ర మోడీ గవర్నమెంట్ విచ్ ఇస్ రీనేమ్డ్ ఫర్ సమ్ ఐలాండ్స్. మరి రోజ్ ఐలాండ్ పేరుని మనకి ఎలా మార్చారు అంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఐలాండ్ గా పేరు మార్చడం జరిగింది. అలాగే నెయిల్ ఐలాండ్ పేరుని షాహీద్ ద్వీప్ గా మార్చారు. షాహీద్ ద్వీప్ విచ్ ఇస్ రీనేమ్డ్ యాజ్ నెయిల్ ఐలాండ్. సో నెయిల్ ఐలాండ్ పేరుని షాహీద్ ద్వీప్ గా మార్చారు. అలాగే హవాలేక్ ఐలాండ్ ని స్వరాజ్ ద్వీప్ అని పేరు మార్చారు. స్వరాజ్ ద్వీప్ అనే పేరు మార్చడం జరిగింది హవాలేక్ ఐలాండ్ ని. సో ఇది మనకి ఐలాండ్స్ యొక్క పేర్ల మార్పు. వెరీ 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 ఇంపార్టెంట్. సో బిహాఫ్ ఆఫ్ 75 ఇయర్స్ ఆఫ్ ఫస్ట్ ఫ్లాగ్ హోస్టింగ్ ఇన్ ఇండియా, సో నరేంద్ర మోడీ గవర్నమెంట్ విచ్ ఇస్ రీనేమ్డ్ ఫర్ డిఫరెంట్ ఐలాండ్స్. సో నేమ్ ఆఫ్ ది ఐలాండ్స్ which are renamed Rose Island, which is renamed as Netaji Subhash Chandra Bose Island. Shahid Dweep, which is renamed Nail Island, which is renamed as Shahid Deep. Then Hawalik Island, which is renamed as Swaraj Deep. So this is what the names of island which are renamed. At the same time, Little Andaman. So Little Andaman, here we can say this is Little Andaman. Little Andaman, there is no particular speciality for this Little Andaman, but South Andaman and Little Andaman, which are separated by Little Andaman and South Andaman, which is separated by Duncan Pass. సౌత్ అండమాన్ ని లిటిల్ అండమాన్ ని ఈ రెండింటిని సెపరేట్ చేస్తున్నటువంటి పాస్ ఏది అంటే డంకన్ పాస్. సో డంకన్ పాస్ విచ్ ఈస్ లొకేటెడ్ బిట్వీన్ సౌత్ అండమాన్ అండ్ లిటిల్ అండమాన్, అండ్ లిటిల్ అండమాన్ అండ్ కార్ నికోబార్ విచ్ ఈస్ సెపరేటెడ్ బై here 10 degrees channel. So 10 degrees channel which separates Little Andaman and Car Nicobar. Little Andaman and Car Nicobar which is separated by 10 degrees channel. ఇకపోతే లాస్ట్ ఐలాండ్ Great Nicobar Island. So this Great Nicobar Island, southmost island in India. So what is the southmost island in India? Great Nicobar. Southmost island which is near to equator. ఈక్వేటర్ కి దగ్గరగా ఉన్నటువంటి ఐలాండ్ కూడా ఏది అంటే గ్రేట్ నికోబార్ ఐలాండ్. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ది ప్రీవియస్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ ఇన్ ఏపీపీఎస్సి. సో వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది ఐలాండ్ నియర్ టు ఈక్వేటర్? ఈక్వేటర్ కి దగ్గరగా ఉన్న ఐలాండ్ ఏది? గ్రేట్ నికోబార్ ఐలాండ్. సో గ్రేట్ నికోబార్ ఐలాండ్ విచ్ ఇస్ నియర్ టు ఈక్వేటర్. సో ది మనకి అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. ఇవి మనకి అండమాన్ నికోబార్ ఐలాండ్స్. సో అండమాన్ నికోబార్ ఐలాండ్స్, ఈ అండమాన్ నికోబార్ ఐలాండ్స్ లో ఉన్నటువంటి సౌత్ ఐలాండ్ లోనే మనకి ఏం కనిపిస్తుంది అంటే, సో అండమాన్ నికోబార్ ఐలాండ్స్. సో దీస్ ఆర్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్. సో ఫైనలీ అండమాన్ నికోబార్ ఐలాండ్స్ totally divided into two groups, Andaman group and Nicobar group. Highest mountain in Andaman Nicobar Islands, Saddle Peak. Then India's greatest dormant volcano, Narcondam, which is located in North Andaman. India's greatest active volcano, Barren volcano. India's greatest active volcano, Barren volcano, which we can see in Middle Andaman. And first national flag hosted by Netaji Subhash Chandra Bose in South Andaman's Gincana grounds. Then Lakshadweeps.
Here we can say this is Lakshadweeps. 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 Lakshadweeps, before 1973, these islands are called Amini Islands. Before 1973, these islands are called Amini Islands. In 1973, the name of Amini Islands are renamed as Lakshadweeps. Middle of the Lakshadweeps, from here, 8 degrees channel is passing. 8 degrees channel. 8 degrees channel which is passing from middle of the Lakshadweeps. Southern direction to this one, here we can say Minikai Island. మినికాయ్ పేరు మినీ కానీ ఐలాండ్స్ లో పెద్దది. లక్షద్వీప్స్ లో పెద్దది ఏది అంటే మినికాయ్ ఐలాండ్. వన్ ఆఫ్ ది ప్రీవియస్ ఎగ్జామినేషన్ క్వశ్చన్. సో మినికాయ్ ఐలాండ్ ఆర్ లొకేటెడ్ ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఐలాండ్స్? సో మినికాయ్ ఐలాండ్ విచ్ ఇస్ లొకేటెడ్ ఇన్ లక్షద్వీప్స్. మరి మినికాయ్ ఐలాండ్ లార్జెస్ట్ ఐలాండ్ ఇన్ లక్షద్వీప్స్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ సదరన్ డైరెక్షన్ టు ద 8 degrees ఛానల్. ఇంకా ఇక్కడున్న ఐలాండ్స్ లో చిత్రా. సో దిస్ ఇస్ ద స్మాలెస్ట్ ఐలాండ్ ఇన్ లక్షద్వీప్స్. చిన్నది చిత్ర, పెద్దది మినికాయ్. స్మాలెస్ట్ ఐలాండ్ చిత్ర, లార్జెస్ట్ ఐలాండ్ మినికాయ్. అండ్ హియర్ వన్ మోర్ ఐలాండ్, పిట్లీ ఐలాండ్. పిట్లీ ఐలాండ్. సో దీస్ ఆర్ ద ఐలాండ్స్ విచ్ వీ కెన్ సీ ఇన్ లక్షద్వీప్స్. మరి లక్షద్వీప్స్ బిఫోర్ 1973, these Lakshadweeps are called Amini Islands. In 1973, these Amini Islands which are renamed as Lakshadweeps. Middle of the Lakshadweeps, 8 degrees channel is passing. So 8 degrees channel which is passing from middle of the Lakshadweeps. Southern direction to the 8 degrees channel, Minika Islands are located. And here we can see Pitli Island and these islands. Chitra Islands, these islands. Totally 32 square kilometers of area these islands are spread. The total area of these Lakshadweeps, 32 square kilometers. Smallest islands in India. దేశంలోనే చిన్న ఐలాండ్స్, స్మాలెస్ట్ ఐలాండ్స్ ఇన్ ఇండియా లక్షద్వీప్స్. 32 square kilometers ఆఫ్ ఏరియాలో స్ప్రెడ్ అయినటువంటి ఐలాండ్స్ అంటే ఇవి మనకి లక్షద్వీప్స్ అంటే. మరి ఈ లక్షద్వీప్స్లో 32 square kilometers ఆఫ్ ఏరియాలో ఉంది అన్నాం. మిడిల్ ఆఫ్ ది లక్షద్వీప్స్ 8 degrees ఛానల్ పాస్ అవుతుంది అన్నాం. పోతే మహారాష్ట్ర. ఇన్ మహారాష్ట్ర Navasena Islands are there. Navasena Islands are there in Maharashtra. Navasena Islands. Odisha, Wheeler Island in Odisha. సో వీలర్ ఐలాండ్ మనందరికీ బాగా తెలిసినటువంటి పేరు. ఏంటి వీలర్ ఐలాండ్ అంటే న్యూక్లియర్ టెస్ట్ ఫైర్ చేస్తూ ఉంటారు. అగ్ని 1, అగ్ని 2, అగ్ని 3 ఇట్లాంటి టెస్ట్ ఫైర్ చేయాల్సి వచ్చినప్పుడు డెఫినెట్గా మనకి ఈ వీలర్ ఐలాండ్ అనేటువంటి పేరు వినిపిస్తుంది. వీలర్ ఐలాండ్ మిజైల్స్ ఆర్ గోయింగ్ టు టెస్ట్ ఫైర్ ఫ్రమ్ హియర్ ఓన్లీ. మరి ఫాదర్ ఆఫ్ ది మిజైల్స్ ఇన్ ఇండియా ఏపీజే అబ్దుల్ కలాం. అండ్ ద నేమ్ ఆఫ్ ఏపీజే అబ్దుల్ కలాం సర్, it is renamed as APJ Abdul Kalam Island. So this is one of the previous examination question. Recently which island renamed as APJ Abdul Kalam Island? Wheeler Island, which is renamed as APJ Abdul Kalam Island. Wheeler Island ne manam APJ Abdul Kalam Island ga peru marcham. Very important. So these are the islands in India. Andaman Nicobar Islands, Lakshadweeps, and India lo Wheeler Island which is renamed as APJ Abdul Kalam Island, and మహారాష్ట్రలో నవసేన ఐలాండ్స్. ఇవి ఓవరాల్గా మనకి ఐలాండ్స్ అండి. పోతే ఫ్యాక్ట్స్ ఆఫ్ ఇండియా చూద్దాం. లాస్ట్ టాపిక్ ఇన్ దిస్ వన్, ఫ్యాక్ట్స్ ఆఫ్ ఇండియా. ఇండియాని బేస్ చేసుకుని ఆల్రెడీ వి నో ఇండియా హ్యాస్ కోస్టల్ బౌండరీ ఫర్ హౌ మెనీ స్టేట్స్? ఇండియా హ్యాస్ కోస్టల్ బౌండరీ ఫర్ హౌ మెనీ స్టేట్స్? 9 states. In eastern coast, West Bengal, Odisha, Andhra Pradesh, Tamil Nadu.
Western coast, Kerala, Karnataka, Goa, Maharashtra, Gujarat. So total number of states which has coastal line, 9 states. Total number of states which has coastal line, 9 states. Mari, northern region we can see international boundaries. International boundaries at the same time coastal line ఉన్న states మనకి గుజరాత్ అండ్ వెస్ట్ బెంగాల్. ల్యాండ్ లాక్డ్ స్టేట్స్ తెలుసు 5 స్టేట్స్ ఏమేమి ఉన్నాయి? మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, తెలంగాణ, హర్యానా. జేహెచ్ఎంసిటి, జార్ఖండ్, హర్యానా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ అండ్ తెలంగాణ. దెన్ ఇంటర్నేషనల్ బౌండరీస్ అండ్ కోస్టల్ లైన్స్ ని బేస్ చేసుకున్నాయి. ఇన్ ఇండియా 9 స్టేట్స్ హ్యాస్ కోస్టల్ బౌండరీ. మరి 9 స్టేట్స్ కలిపి ఎంత కోస్టల్ బౌండరీ ఉంది? వాట్ ఇస్ ద టోటల్ కోస్టల్ లెంత్ ఆఫ్ దీస్ 9 స్టేట్స్? 6100 కిలోమీటర్స్ అండి. టోటల్ కోస్టల్ లెంత్ ఆఫ్ 9 స్టేట్స్. Total coastal length of 9 states, 6100 kilometers of coastal length it has. Including islands, ఈ అండమాన్ నికోబార్ ఐలాండ్స్ కానీ లక్షద్వీప్స్ కానీ ఇవి కూడా మనవే, వీటిని కూడా కలుపుకోవాలి మనం. ఇంక్లూడింగ్ దీస్ ఐలాండ్స్, టోటల్ కోస్టల్ లెంత్ ఆఫ్ ఇండియా 7516.5 kilometers of coastal length. Including islands, coastal length of India 7516.5. Coastal length of India for 9 states 6100 kilometers. One of the previous examination question, what is the coastal length of India? Then what is the coastal length of India? 6100 kilometers ante wrong. Enduku wrong? Idi including Andaman Nicobar Islands. Andaman Nicobar Islands, Lakshadweeps kuda manave. Kabatti వీటిని కూడా ఇంక్లూడ్ చేసి చెప్పాలి. ఈ రెండు కలిపితేనే ఇండియా. అందుకని టోటల్ కోస్టల్ లెంత్ ఆఫ్ ఇండియా అంటే 7516.5 kilometers. To coastal length of 9 states ante 6100 kilometers of coastal length it has. So total coastal length of India 6100 kilometers. Then coastal length of 9 states 6100 kilometers. Coastal length of India 7516.5 kilometers of coastal length. And here total land boundary of India. Total land boundary of India 15,200 kilometers of land boundary is there for India. Land boundary 15,200 kilometers and coastal boundary 7516.5 kilometers of boundary. Then what is the total area of India? Mari India enta area undi? So what is the total area of India? Total area of India. What is the total area of India? Which article represents about protection of the constitution or constitutional remediance? Article 32. Article 32 which represents about constitutional remediance. And which part of the constitution represents about union territories? 8th part of the constitution which represents about union territories. And which part of the constitution which is removed from the constitution? 7th part of the constitution, because in 7th part of the constitution we have provinces. There is no provinces today in India, so that there is no 7th part in India which is terminated from the constitution of India. This one. Then which part of the constitution represents about citizenship? 2nd part of the constitution represents about citizenship. Which part of the constitution represents about states? 6th part of the constitution represents about states. And which part of the constitution represents about fundamental rights? 3rd part of the constitution represents about fundamental rights. 32,87263 square kilometers of area India has. So total area of India 32,87263 square kilometers. Total area of India 32,87263 square kilometers of area. India has area. India is in 7th place. In area, India is in 7th place. Total area of India 32,87263 square kilometers of area. So మొత్తం area India di 32,87263 square kilometers. In area we are in 7th place. India
ఏరియాలో ఎన్నో ప్లేస్ లో ఉన్నాయి అంటే 7th ప్లేస్ లో ఉన్నామంటే మనం ఏరియాలో. సో ఇండియా ఇస్ ఇన్ 7th ప్లేస్ ఇన్ ఏరియా. ఇండియా ఇస్ ఇన్ 7th ప్లేస్ ఇన్ ఏరియా. ఫస్ట్ ప్లేస్ రష్యా. ఫస్ట్ ప్లేస్ రష్యా. రష్యా ఇస్ ఇన్ ఫస్ట్ ప్లేస్. Russia is in first place. Second place Canada. Second place Canada. Third place China. Fourth place USA. Fifth place Brazil. Sixth place Australia. Seventh place one and only greatest country in the world, India. Eighth place Argentina. So ఇక్కడ వరకు గుర్తుండాలి, వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ ప్లేస్ రష్యా, సెకండ్ ప్లేస్ కెనడా, థర్డ్ ప్లేస్ చైనా, ఫోర్త్ ప్లేస్ యుఎస్ఏ, ఫిఫ్త్ ప్లేస్ బ్రెజిల్, సిక్స్త్ ప్లేస్ ఆస్ట్రేలియా, సెవెంత్ ప్లేస్ ఇండియా, ఎయిత్ ప్లేస్ Argentina. Very, very, very important. So now India is in 7th place in area. Total area of India 32,872,63 square kilometers of area. Coastal length of India 7516.5 kilometers of coastal length. Coastal length of India for 9 states 6,100 kilometers of coastal length for 9 states. Land boundary of India 15,200 kilometers of land boundary of India. Mari India total land boundary of India, total land boundary of India 15,200. Total area of India 32,872,63 square kilometers of area. In area India is in 7th place. Same time India, length of the India from eastern direction to western direction, east to west, north to south, north to south and east to west, east to west, north to south, north to south 3214 kilometers. The total length of India from north to south, total length of India from north to south 3214 kilometers. Total length of India from east to western direction 2933 kilometers. East to west 2933, north to south 3214 kilometers. Area of India 32,872,63 square kilometers. Place of India in area 7th place. First place Russia, second place Canada, third place China, fourth place USA, fifth place Brazil, sixth place Australia, eighth place Argentina. Then land boundary of India 15,200 kilometers. Alage India total coastal length of India 7516.5 kilometers. Then total authority of EZ on sea surface 12 nautical miles. 12 nautical miles of authority is there for India. Both India and Pakistan, which is separated by a Radcliffe line. India Pakistan separated by Radcliffe line. India and Pakistan, which is separated by Radcliffe line. India Pakistan, which is separated by Radcliffe. Radcliffe was a famous economist in those days, in the period of Britishers. He was the person who separated India economically into two parts. ఈ బౌండరీస్ అన్నిటిని సగ్రిగేట్ చేసినటువంటి పర్సన్ మిస్టర్ రాడ్క్లిఫ్. ఆన్ ద నేమ్ ఆఫ్ హిమ్ రాడ్క్లిఫ్ అని పేరు పెట్టుకున్నాం మనం ఇక్కడ. అందుకని ఇండియా అండ్ పాకిస్తాన్ which is separated by Radcliffe line. So Radcliffe line, India, Pakistan. India, Bangladesh, even India, Bangladesh also Radcliffe line. India, Bangladesh also Radcliffe. India, Bangladesh also Radcliffe line. అదేంటి సార్ మరి రెండు కంట్రీస్ కి సేమ్ పేరా? ఎస్, ఎందుకంటే ప్రీవియస్లీ బిఫోర్ 1971 బంగ్లాదేశ్ విచ్ ఈస్ నోన్ యాజ్ ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్ లో బౌండరీస్ ని షేర్ చేసినప్పుడు
ఈస్ట్ పాకిస్తాన్ లో కూడా బౌండరీస్ ని షేర్ చేయాలి. మరి ఈస్ట్ పాకిస్తాన్ లో కూడా బౌండరీస్ ని షేర్ చేసినటువంటి పర్సన్ ఎవరు? రాడిక్లిఫ్. అందుకే ఇండియా పాకిస్తాన్, ఇండియా పాకిస్తాన్ రాడిక్లిఫ్ లైన్, ఇండియా బంగ్లాదేశ్ రాడిక్లిఫ్ లైన్, ఇండియా పాకిస్తాన్, ఇండియా బంగ్లాదేశ్ రాడిక్లిఫ్ లైన్, ఇండియా చైనా మెక్ మోహన్ లైన్, ఇండియా చైనా మెక్మోహన్ లైన్, ఇండియా చైనా, ఇండియా చైనా మెక్మోహన్ లైన్, ఇండియా చైనా మెక్మోహన్ లైన్, ఇండియా పాకిస్తాన్, ఇండియా పాకిస్తాన్ రాడిక్లిఫ్ లైన్, ఇండియా శ్రీలంక, ఇండియా శ్రీలంక పాక్ స్ట్రైట్, పాక్ స్ట్రైట్, పాక్ స్ట్రైట్, ఇండియా శ్రీలంక, ఇండియా శ్రీలంక పాక్ స్ట్రైట్, ఇండియా పాకిస్తాన్ రాడిక్లిఫ్ లైన్, ఇండియా బంగ్లాదేశ్ రాడిక్లిఫ్ లైన్, ఇండియా చైనా మెక్మోహన్ లైన్, మెక్మోహన్ లైన్, ఇండియా అండ్ చైనా, ఇండియా చైనా మెక్మోహన్ లైన్, ఇండియా పాకిస్తాన్ రాడిక్లిఫ్ లైన్, ఇండియా బంగ్లాదేశ్ రాడిక్లిఫ్ లైన్, ఇండియా అండ్ శ్రీలంక పాక్ స్ట్రైట్. ఇక్కడే ఇంకో చిన్న విషయం కూడా మనం చెప్పాలి. హియర్ బిట్వీన్ ఇండియా అండ్ శ్రీలంక గల్ఫ్ ఆఫ్ మన్నార్ is there, Gulf of Mannar. So this Gulf of Mannar is the nearest route to reach Sri Lanka from Indian origin. తమిళనాడు నుంచి కన్యాకుమారి నుంచి శ్రీలంకను రీచ్ అవ్వాలి అంటే it will take only 30 minutes of time by using Gulf of Mannar, అంత nearest route. This is one of the previous DAO examination, Divisional Accounts Officer examination question. What is the nearest route to reach Sri Lanka from India? Gulf of Mannar. By using Gulf of Mannar, we can reach easily to Gulf of Mannar to reach Sri Lanka. అలాగే మన ఇండియన్ ఆరిజిన్ నుంచి ఇక్కడికి ఈ శ్రీలంకకి ఈ గల్ఫ్ ఆఫ్ మన్నార్ ని యూజ్ చేసుకుని చాలా మంది వెళ్తా ఉంటారు. ఎందుకు వెళ్తున్నారు అంటే ఇక్కడ జాఫ్నా అనేటువంటి ఒక ప్లేస్ ఉందండి శ్రీలంకలో. సో జాఫ్నా అనేటువంటి ప్లేస్ ఉంది, జాఫ్నా అనే ప్లేస్ ఉంది శ్రీలంకలో. సో జాఫ్నా విచ్ ఇస్ ఫేమస్ ఫర్ కాఫీ అండ్ టీ గార్డెన్స్, కాఫీ టీ గార్డెన్స్ కి బాగా ఫేమస్. మన దగ్గర నుంచి ఈ లేబర్ అంతా కూడా వెళ్ళి తమిళనాడు నుంచి ఇక్కడ ఉన్నటువంటి టీ అండ్ కాఫీ గార్డెన్స్ లో పనిచేస్తూ ఉంటారు. సో పనిచేసేటువంటి వీళ్ళు చివరిగా అక్కడే సెటిల్ అయిపోయారు. సెటిల్ అయిపోయినటువంటి వీళ్ళు ఇక్కడ మాకు సపరేట్ ప్రివిలేజెస్ కావాలని చెప్పి ఫైట్ చేయడం జరిగింది. ఇక్కడ నుంచి వచ్చినటువంటి ఆర్గనైజేషనే ఎల్టీటీఈ అనేటువంటి ఆర్గనైజేషన్, లిబరేషన్ టైగర్ తమిళ్ ఈలం, లిబరేషన్ టైగర్ తమిళ్ ఈలం. సో ప్రభాకరన్ స్టార్ట్ చేశారు, ఇక్కడ నుంచి వచ్చినటువంటిదే ఎల్టీటీఈ. సో ఎల్టీటీఈ ఇలా ఫామ్ అయింది మనకి. సో గల్ఫ్ ఆఫ్ మన్నార్ విచ్ ఇస్ ద నియరెస్ట్ రూట్ టు రీచ్ శ్రీలంక ఫ్రమ్ ఇండియన్ ఆరిజిన్. మరి ఇండియా అండ్ శ్రీలంక విచ్ ఈస్ సెపరేటెడ్ బై పాక్ స్ట్రైట్, అండ్ ఇండియా అండ్ India and Myanmar. India and Myanmar పూర్వాంచల్ రేంజెస్, పూర్వాంచల్ రేంజెస్ అని చెప్పచ్చు. ఇండియా అండ్ మయన్మార్ పూర్వాంచల్ రేంజెస్, పూర్వాంచల్ రేంజెస్ విచ్ సపరేట్స్ ఇండియా అండ్ మయన్మార్. అలాగే ఇండియా అండ్ Thailand, here is there Thailand. India, Thailand, which is separated by Andaman Sea. Andaman Sea. Because eastmost country to India. One of the previous examination question in group 2. What is the eastmost country to India? India ki eastmost origin lo ఉన్న country ఏది అంటే థైలాండ్. అందుకని మన వాళ్ళు థైలాండ్ ఎక్కువగా వెళ్తూ ఉంటారు. సముద్రం దాటితే థైలాండే, బ్యాంకాక్ వాళ్ళ క్యాపిటల్. సముద్రం దాటితే వాళ్ళు, సముద్రం యువతల మనం. ఈ రెండింటిని సెపరేట్ చేస్తుంది మధ్యలో ఉన్నటువంటి ఈ అండమాన్ సీ. అందుకే ఇండియా అండ్ థైలాండ్ విచ్ ఈస్ సెపరేటెడ్ బై అండమాన్ సీ. అండ్ ఇండియా అండ్ ఇండోనేషియా, గ్రేట్ ఛానల్ which separates India and Indonesia. Great Channel which separates India and Indonesia. And here Maldives is there, Maldives, India and Maldives which is separated by
8 degrees channel. 8 degrees channel which separates India and Maldives. So that very important. So India and Pakistan, radically flying. India, Bangladesh, radically flying. India, Afghanistan, Durand line. Pakistan, Afghanistan, Durand line. India, Pakistan, Radcliffe. India, Afghanistan, Durand line. Pakistan and Afghanistan, Durand line. India, China, McMahon line. India, Sri Lanka, Park Strait. India, Myanmar, Purvanchal Ranges, and we can say Coco Channel. India, Thailand, Andaman Sea, and India, Indonesia, Great Channel. India and Maldives, here 8 degree channel. So ఇది మనకి ఫస్ట్ చాప్టర్ ఫిజికల్ సెట్టింగ్ ఆఫ్ ఇండియా వెరీ ఇంపార్టెంట్. సో ఈ ఫస్ట్ చాప్టర్ ఫిజికల్ సెట్టింగ్ ఆఫ్ ఇండియాని బేస్ చేసుకొని ఒకసారి ప్రీవియస్ ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ మనం చూద్దాం. వాట్ ఈస్ ద ప్లేస్ ఆఫ్ ఇండియా ఇన్ ఏరియా? సెవెంత్ ప్లేస్ లో ఉన్నాం మనం. లాటిట్యూడ్నల్లీ అండ్ లాంగిట్యూడ్నల్లీ ఇండియాని ఎలా క్లాసిఫై చేయొచ్చు? దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ప్రీవియస్ ఎగ్జామినేషన్ క్వశ్చన్. ఆన్ ద బేసిస్ ఆఫ్ లాటిట్యూడ్స్ అండ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ లాంగిట్యూడ్స్, హౌ కెన్ వి క్లాసిఫై ఇండియా? ఇండియా latitudinally we starts from 8 degrees 4 minutes north, because India located in northern hemisphere. India which is located in northern hemisphere, so it starts from 8 degrees 4 minutes. So 8 degrees 4 minutes to 37 degrees 6 minutes. 37 degrees 6 minutes. 8 degrees 4 minutes north to 37 degrees 6 minutes north. 8 degrees 4 minutes north to 37 degrees 6 minutes north, which is located by this one, India. Then longitudinally India. Longitudinally India 68 degrees 7 minutes. 68 degrees 7 minutes east to 97 degrees 25 minutes east, because India located in eastern direction to the 0 degree longitude. 0 degree longitude ki east lo locate ayi unnayam kabatti, east lo mana spread ayi unnayam kabatti 68 degrees 7 minutes east nundi 97 degrees 25 minutes east వరకు స్ప్రెడ్ అయ్యింది. అలాగే లాటిట్యూడ్స్ ని బేస్ చేసుకొని 8 degrees 4 minutes నార్త్ నుండి 37 degrees 6 minutes నార్త్ వరకు స్ప్రెడ్ అయ్యింది, బికాస్ ఇండియా లొకేటెడ్ ఇన్ నార్థర్న్ హెమిస్ఫియర్ లో స్ప్రెడ్ అయి ఉన్నాం కాబట్టి మనం ఇది ఓవరాల్ గా మనకి ఇండియాని బేస్ చేసుకొని. వన్ మోర్ ఎగ్జామినేషన్ క్వశ్చన్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఔటర్ హిమాలయాస్? నేమ్ ఆఫ్ ది ఔటర్ హిమాలయాస్, శివాలిక్స్. Then Shivaliks famous for disasters. Disaster Management Act in India introduced in 2005. Then what is the name of Shivaliks in Arunachal Pradesh? Miri Mishmi Hills. So what is the name of Mount Everest in Nepal? Name of the Mount Everest in Nepal, Sagarmatha. So what is the highest mountain in the world? Mount Everest. So what is the height of the Mount Everest? 8848 meters. Then what is the highest mountain in India? What is the highest mountain in India? India lo ఉన్నటువంటి highest mountain ante Kanchenjunga. Height of the Kanchenjunga 8586 meters of height it has. So highest mountain in India. Then highest mountain in South India, Anaimudi, highest mountain in South India. So what is the controversial island between India and Bangladesh? So Majuli Island, which is controversial between India and Bangladesh. What is the controversial project between India and Bangladesh? Teesta, controversial project between India and Bangladesh. Then what are the controversial projects between India and Pakistan? So India and Pakistan, Kishanganga and Baglihar projects are the controversial projects between India and Pakistan. So which line separates India and Sri Lanka? Which is separated by Park Strait. So India and China, McMahon line. So these are the examination question in previous examinations from first unit. Very important. A part of the first unit. So manam topics manam చూసామంటే India and international boundaries,
India has common boundary with how many countries? 7 countries. India has highest common boundary with Bangladesh, 4096.5 kilometers of boundary. Least boundary, Afghanistan, 80 kilometers of boundary with Afghanistan. పోతే ఇవి ఇండియా అండ్ ఇంటర్నేషనల్ బౌండరీస్ ఫస్ట్ టాపిక్. అండ్ coastal states in India. So India has coastal boundary with how many seas? 3 seas. Coastal boundary for how many states? How many states? 9 states. Eastern coast and western coast. So longest coastal line in India, Gujarat. Longest coastal line in the world, Canada. Second longest coastal line, Andhra Pradesh. Longest coastal line in eastern coast, Andhra Pradesh. Least coastal line, Goa state. So ఇది coastal boundaries. అలాగే international boundaries. At the same time, coastal line, there are 2 states. Landlocked states. Landlocked states. How many landlocked states in India? 5 landlocked states in India. Evi Himalayas. So Himalayas, which are spread in northern region of India. India ke north lo unnayi Himalayas. So total Himalayas, which are divided into 4 parts: Himadri, Himachal, Shivalik, and Trans Himalayas. Internationally spread in Himalayas, Trans Himalayas. Himadri famous for mountains. Himachal famous for summer spots, and Shivaliks are famous for earthquakes. Ivi Himalayas. ఏవోతే in India ఇంకా మనం plains చూసాం. plains then in 2 ways plains are going to be formed. ఎయిర్ వల్ల ఫామ్ అవుతున్నాయి, వాటర్ వల్ల ఫామ్ అవుతున్నాయి. ఎయిర్ వల్ల ఫామ్ అయితే పెడీ ప్లేన్స్ అంటాం, వాటర్ వల్ల ఫామ్ అయితే పెనీ ప్లేన్స్ అంటున్నాం. సో టోటల్లీ 5 ప్లేన్స్ ఆర్ దేర్. ఏమేం ప్లేన్స్ ఉన్నాయి? రాజస్థాన్ ప్లేన్, కృష్ణా గోదావరి, గంగా ప్లేన్, బ్రహ్మపుత్ర ప్లేన్, అలాగే పంజాబ్ అండ్ సింధు ప్లేన్, కశ్మీర్ ప్లేన్. సో దీస్ ఆర్ ద ప్లేన్స్ ఇన్ ఇండియా. అలాగే మనం ప్లాట్యూస్ చూసాం. సో ప్లాట్యూస్, వీ హ్యావ్ 2 టైప్ ఆఫ్ ప్లాట్యూస్, డెక్కన్ ప్లాట్యూ అండ్ మాల్వా ప్లాట్యూ. డెక్కన్ ప్లాట్యూ, మాల్వా ప్లాట్యూ. డెక్కన్ ప్లాట్యూ ఎలా స్ప్రెడ్ అయి ఉంది? ఎక్కడి నుంచి ఎక్కడి వరకు స్ప్రెడ్ అయి ఉంది? దేనికి ఫేమస్? దీంట్లో పాటుగా వెస్టర్న్ ఘాట్స్ ఏమున్నాయి, ఈస్టర్న్ ఘాట్స్ ఏమున్నాయి? వెస్టర్న్ ఘాట్స్ కి ఈస్టర్న్ ఘాట్స్ కి మధ్య ఏమేమి జాయిన్ అయ్యే చోట ఏం ఫామ్ అవుతున్నాయి ఏంటి, ఇవన్నీ చూసాం. అలాగే మాల్వా ప్లాట్యూ ఏ స్టేట్స్ లో ఉంది, ఏ స్టేట్ లో ఏ పేరుతో పిలుస్తున్నారు, ఇవన్నీ కూడా చూసాం మనం. వాట్ ఆఫ్ దిస్ 1 ప్లాట్యూస్. అలాగే నెక్స్ట్ టాపిక్, ఐలాండ్స్. సో వాట్ ఆర్ ద ఐలాండ్స్ ఇన్ ఇండియా? వాట్ ఆర్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్? హౌ ఇట్ ఆర్ స్ప్రెడ్, హౌ దీస్ ఐలాండ్స్ ఆర్ స్ప్రెడ్. దెన్ లక్షద్వీప్స్ ఎలా స్ప్రెడ్ అయి ఉన్నాయి. సో అలాగే ఇంకా ఇండియాలో ఎక్కడెక్కడ ఏమేమి ఐలాండ్స్ ఉన్నాయి, ఇవన్నీ చూసాం. ఇంకా ఇండియాలో పార్ట్ ఆఫ్ దిస్ 1 ఏం చూసామంటే ఫ్యాక్ట్స్ ఆఫ్ ఇండియా చూసాం. మరి ఇండియాకి ఇంటర్నేషనల్ బౌండరీస్ ని సెపరేట్ చేస్తున్న లైన్స్ ఏమున్నాయి? ఇండియా పాకిస్తాన్ ఏంటి, ఇండియా ఆఫ్ఘనిస్తాన్ ఏంటి, ఇండియా బంగ్లాదేశ్ ఏంటి, ఇక్కడ కొన్ని యూనిట్స్ కూడా చూసాం మనం. సో ఇండియా ఇంటర్నేషనల్, మొత్తం ఇండియా ఇంటర్నేషనల్లీ ఏరియాలో ఎన్నో ప్లేస్ లో ఉంది, వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ఇండియా. అలాగే ఈస్ట్ ని వెస్ట్ కి లెంత్ ఎంత, నార్త్ సౌత్ లెంత్ ఎంత, ఇవన్నీ కూడా మనం ఈ టాపిక్ లో భాగంగా చూసాం. సో ఇది మనకి హిమాలయాస్ అనేటువంటి ఓవరాల్ గా మనకి ఫిజికల్ సెట్టింగ్ ఆఫ్ ఇండియా అనేటువంటి టాపిక్. ఫస్ట్ యూనిట్ వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ ఎస్ఎస్సి, సిజిఎల్ అండ్ సిహెచ్ఎస్ఎల్, ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, ఆర్ఆర్బి గ్రూప్ డి. Definitely we can expect 1 question from this area or 2 questions from this area. State level examination we can expect nearly 5 to 6 questions from this area. So idi physical setting of India, very very important. Second chapter, climate of India. All right. So here, what is meant by climate and what is meant by weather? These two are same or these two are different? What is climate? What is weather? Climate, weather, both are equal or both are different? So we can confirm here, one is climate. Then what exactly climate is? Mari, what exactly weather is? These two are based on what? చూద్దాం ఇక్కడ. So before going to that, we need to know about seasons in India. What are the seasons in India? Summer, winter, rainy season. Summer, winter, rainy. 3 seasons are there
generally. Summer, winter and rainy. Summer and winter, these two are based on temperature. Yes, obviously temperature. If temperature increases, that is summer. If temperature decreases, that is winter. If there is no temperature, then definitely we can see rainfall. అయితే టెంపరేచర్ లేదంటే రెయిన్ఫాల్. సో అయితే సమ్మర్, టెంపరేచర్ ఎక్కువైతే, టెంపరేచర్ తగ్గితే వింటర్, రెండు లేకపోతే రెయినీ సీజన్. దెన్ ఆన్ ద బేస్ ఆఫ్ దీస్ టూ, టెంపరేచర్ అండ్ రెయిన్ఫాల్, యావరేజ్ ఆఫ్ టెంపరేచర్ అండ్ రెయిన్ఫాల్, average of temperature and rainfall for a short period is called, short period, particular day, particular day gani, particular hour gani, particular time gani మాట్లాడితే this is called weather. Average of temperature and rainfall for a short period is called weather. Then average of temperature and rainfall for a long period is called climate. Average of temperature and rainfall for a long period is called climate. Average of temperature and rainfall for a short period is called climate. So this is what short period weather, long period climate. Short period weather, long period climate. Then these two are based on what? Air. Mari air has any weight or not? Definitely air has direction. But weight or not? Definitely air has weight. Then first person who said air has weight, Mr. Galileo. So Galileo, who invented telescope, he was the person who said air has weight. గాలికి బరువు ఉంది అని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. మరి air has weight. Okay, air has weight. Then when moving from earth surface to upper direction, it can change its characteristic. మరి ఎలా మార్చుకుంటుంది చూద్దాం. ఫస్ట్ వన్ ట్రోపోస్పియర్ అండ్ స్ట్రాటోస్పియర్, మెసోస్పియర్, థెర్మోస్పియర్, exosphere. These are the spheres: tropo, strato, meso, thermo, exo. Tropo, strato, meso, thermo, exo. So these are the spheres we can see: tropo, strato, meso, thermo and exospheres. So this is a earth surface. Then exactly on earth surface ki paina occupy ఉన్న sphere anta kuda troposphere. Then troposphere, which is invented by Tissarion Dibart. Tissarion Dibart, who invented this sphere, troposphere which is invented by Tissarion Dibart. So Tissarion Dibart ఈ స్పియర్ ని కనుక్కున్నారు. ట్రోపోస్పియర్ ని కనుక్కున్నటువంటి పర్సన్ ఎవరంటే Tissarion Dibart. Then winds which are blowing in troposphere, ట్రోపోస్పియర్ లో బ్లో అవుతున్నటువంటి విండ్స్ అన్నిటిని ఏమంటారు అంటే జెట్ విండ్స్ అంటారు. జెట్ విండ్స్. సో జెట్ విండ్స్ ఆర్ ద విండ్స్ విచ్ కెన్ బ్లో ఇన్ ట్రోపోస్పియర్. సో ట్రోపోస్పియర్ లో బ్లో అవుతున్నటువంటి విండ్స్ నే మనం ఏమంటామంటే జెట్ విండ్స్ అంటాం. మరి దిస్ స్పియర్ విచ్ ఈస్ ఆక్యుపైడ్ బిట్వీన్ 8 to 18 కిలోమీటర్స్ ఆఫ్ థిక్నెస్. 8 నుంచి 18 కిలోమీటర్స్ ఆఫ్ థిక్నెస్ ఉందండి మనకి ఈ టిసారియన్ డిబార్ట్ చెప్పినటువంటి ట్రోపోస్పియర్. మరి ఈ ట్రోపోస్పియర్ లో హ్యూమన్ బీయింగ్స్ అన్నీ కూడా నివసిస్తున్నాయి. అంటే జీవ సంబంధమైనటువంటి జీవులన్నీ కూడా నివసించేటువంటి స్పియర్ ఏది అంటే ట్రోపోస్పియర్. సో ట్రోపోస్పియర్ 8 to 18 కిలోమీటర్స్ ఆఫ్ థిక్నెస్ ఉంది. మరి పోలార్స్ దగ్గర ఉంటుంది, ఎలా ఉంటుంది? ఈక్వేటర్స్ దగ్గర ఎలా ఉంటుంది? పోలార్స్ దగ్గర మందంగా ఉంటుందా, ఈక్వేటర్స్ దగ్గర మందంగా ఉంటుందా అంటే పోలార్స్ దగ్గర 8 కిలోమీటర్స్ ఉంటుంది, ఈక్వేటర్ దగ్గర 18 ఉంటుంది. ఏది మన ట్రోపోస్పియర్ అంటే. సో మరి ఇక్కడ నుంచి స్ట్రాటోస్పియర్ కి వెళ్ళాలంటే ఇట్ మస్ట్ బి క్రాస్ ట్రోపోపాస్ ని క్రాస్ చేయాలి. సో వెన్ బై క్రాసింగ్ ట్రోపోపాస్, when it is entering to stratosphere from 16 to 25 meters of area, so we can see O3, ozone layer.
సో అంటే ఓజోన్ లేయర్ దేంట్లో ఉంది? స్ట్రాటోస్పియర్ లో ఉంది. స్ట్రాటోస్పియర్ లో ఓజోన్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది? 16 to 25 మీటర్స్ వరకు ఉన్నది O3 ఓజోన్ లేయర్. మరి ఇట్ స్మెల్స్ లైక్ ట్రైఆక్సైడ్. సో ట్రైఆక్సైడ్ స్మెల్ వస్తుందండి. ఘాటైనటువంటి చేపల వాసన, మురిగిపోయినటువంటి చేపల వాసన వస్తుంది, ట్రైఆక్సైడ్ స్మెల్ వస్తుంది ఈ O3. పైకి వెళ్తున్నప్పుడు ఎక్కడ మురిగిపోయిన చేపల వాసన వస్తే అక్కడ O3 వచ్చినట్టు మనకి, సో ట్రైఆక్సైడ్ స్మెల్ వస్తుంది O3. దెన్ O3 is going to destroy with క్లోరోఫ్లోరోకార్బన్స్. సో ఇవి O3 అంతా కూడా డిస్ట్రాయ్ అయిపోతుంది. దేని వల్ల డిస్ట్రాయ్ అయిపోతుంది? క్లోరోఫ్లోరోకార్బన్స్ వల్ల డిస్ట్రాయ్ అయిపోతుంది. సో ఓవరాల్ గా క్లోరోఫ్లోరోకార్బన్స్ వల్ల డిస్ట్రాయ్ అయిపోతుంది ఈరోజు O3 అని. O3 is going to destroy with క్లోరోఫ్లోరోకార్బన్స్. అంటే రిఫ్రిజిరేటర్ నుంచి వచ్చేటువంటి గ్యాసెస్, ఫ్రీయాన్ లాంటి గ్యాసెస్ కానీ, ఎయిర్ కూలర్ల నుంచి వచ్చేటువంటి గ్యాసెస్ కానీ, వీటన్నిటి వల్ల దిస్ ఈస్ గోయింగ్ టు బి డిస్ట్రాయ్. మరి ఇందులో ట్రావెల్ చేసే ఫ్లైట్స్ నే మనం జెట్ ఫ్లైట్స్ అంటాం. సో జెట్ ఫ్లైట్స్ విచ్ ఆర్ ట్రావెల్స్ ఇన్ O3 స్ట్రాటోస్పియర్. సో స్ట్రాటోస్పియర్ లో ట్రావెల్ చేస్తున్నటువంటి ఫ్లైట్స్ అంటే జెట్ ఫ్లైట్స్ అంటున్నాం. సో జెట్ విండ్స్ ఏమో ట్రోపోస్పియర్ లో ట్రావెల్ చేస్తాయి. జెట్ విండ్స్ ట్రావెల్ ఇన్ ట్రోపోస్పియర్, జెట్ ఫ్లైట్స్ ట్రావెల్ ఇన్ స్ట్రాటోస్పియర్. సో దిస్ ఇస్ వాట్ స్ట్రాటోస్పియర్ అండ్ ట్రోపోస్పియర్. దెన్ మిసోస్పియర్, మిడిల్ స్పియర్ దీన్ని మనం మిడిల్ స్పియర్ అంటాం. డెస్ట్రాయర్ ఆఫ్ ఆస్టెరాయిడ్స్ అంటాం. సో కొన్ని కోట్ల నక్షత్రాలు, కొన్ని కోట్ల ఉల్కలు అర్త్ వైపు కన్నీ వచ్చేస్తూ ఉంటాయి. వాటన్నిటిని ఎవరు స్టాప్ చేస్తున్నారు? ఈ మెసోస్పియర్ స్టాప్ చేస్తుంది. అందుకే దీన్ని డెస్ట్రాయర్ ఆఫ్ ఆస్టెరాయిడ్స్ అంటున్నాం మనం ఈ మెసోస్పియర్ ని. మరి టెంపరేచర్ కనుక అబ్జర్వ్ చేస్తే ఈ ట్రోపోస్పియర్ లో పైకి వెళ్తున్నప్పుడు, ఎర్త్ సర్ఫేస్ నుంచి పైకి వెళ్తున్నప్పుడు టెంపరేచర్ ఇంక్రీజా డిక్రీజా? డెఫినెట్లీ ఏమవుతుంది అంటే డిక్రీజ్ అవుతుంది. ఎర్త్ సర్ఫేస్ నుంచి ట్రోపోస్పియర్ లో పైకి వెళ్తున్నప్పుడు టెంపరేచర్ డిక్రీజెస్. సో వెన్ టెంపరేచర్ ఇంక్రీజెస్, we are moving in earth when we are moving in troposphere from earth surface to upper direction. ఎర్త్ సర్ఫేస్ నుంచి అప్పర్ డైరెక్షన్ కి వెళ్తున్నప్పుడు ట్రోపోస్పియర్ లో టెంపరేచర్ అనేది డిక్రీజ్ అవుతా ఉంది. అలాగే స్ట్రాటోస్పియర్ మరి స్ట్రాటోస్పియర్ లో పైకి వెళ్తున్న టెంపరేచర్ ఇంక్రీజా డిక్రీజా? డెఫినెట్లీ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. ఇందులోనేమో డిక్రీజ్ అవుతుంది, ట్రోపోస్పియర్ లో. స్ట్రాటోస్పియర్ లో ఇంక్రీజ్ అవుతుంది. బికాస్ డైరెక్ట్ గా సన్ రైస్ అన్ని పడతా ఉంటాయి కాబట్టి ఈ అల్ట్రావైలెట్ రేస్ అన్నిటి వల్ల ఇక్కడ ఉన్నటువంటి టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. మెసోస్పియర్ పైనుంచి ఉల్కల్ లాంటివి పడి కూడా కిందికి రాలేదు అంటే దాని మీనింగ్ ఏంటి? ఇక్కడ చాలా కోల్డెస్ట్ రీజన్ ఉండాలి. ఆ కోల్డెస్ట్ రీజన్ ఏం చేసింది? వీటిని కంప్లీట్ గా తగ్గించేసింది టెంపరేచర్. అందుకనే ఈ రీజన్ లో కూడా టెంపరేచర్ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. ఇక ఇక్కడ మనం థెర్మోస్పియర్ అన్నాం. థెర్మోస్పియర్ నే మనం ఐనోస్పియర్ అని కూడా పిలుస్తున్నాం. థెర్మోస్పియర్ ఆర్ ఐనోస్పియర్. దెన్ వాట్ అబౌట్ దిస్ థెర్మోస్పియర్ అండ్ ఐనోస్పియర్? దెన్ థెర్మోస్పియర్ అండ్ ఐనోస్పియర్ గురించి ఏంటి అంటే హైయెస్ట్ టెంపరేచర్ రికార్డ్ అవుతుంది. అందుకనే వెన్ వీఆర్ మూవింగ్ ఇన్ దిస్ స్పియర్ టెంపరేచర్ ఇంక్రీజెస్. మరి ఇందులో ఏం ట్రావెల్ చేస్తుంటాయి? ఇందులో రేడియో ఫ్రీక్వెన్సీస్ ట్రావెల్ చేస్తుంటాయండి. రేడియో ఫ్రీక్వెన్సీస్ ట్రావెల్ ఇన్ ది స్పియర్, థెర్మోస్పియర్. ఇక ఫైనలీ ఎక్సోస్పియర్. దీన్ని మనం హెటిరోస్పియర్ అంటాం. డిఫరెంట్ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్స్ రికార్డెడ్ ఇన్ ది స్పియర్. రకరకాల అట్మాస్ఫియర్స్ ఈ స్పియర్ లో రికార్డ్ అవుతాయి. అందుకే దీన్ని మనం హెటరోస్పియర్ అంటాం. సో దట్ వెరీ 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 ఇంపార్టెంట్. So first person who said air has weight, Mr. Galileo invented telescope. Then different spheres we can see: troposphere, stratosphere, mesosphere, thermosphere and exosphere. సో ఎర్త్ సర్ఫేస్ పైన ఉన్నది జీవావరణం ఉన్నటువంటి స్పియర్ ఏది అంటే మనకి ట్రోపోస్పియర్. ఈ ట్రోపోస్పియర్ లో బ్లో అయ్యేటువంటి విండ్స్ ఏమన్నాం? జెట్ విండ్స్ అంటాం. 8 to 18 కిలోమీటర్స్ టెక్నిక్స్ ఆక్యుపై చేస్తుంది ఈ ట్రోపోస్పియర్ ఇన్వెంటెడ్ బై టిసారి అండ్ డిబాట్. అలాగే స్ట్రాటోస్పియర్. మరి ఈ స్ట్రాటోస్పియర్ లో మనకి 16 to 25 మీటర్స్ ఏరియాలో O3 ఆక్యుపై ఉంది. O3నే మనం ఓజోన్ లేయర్ అంటున్నాం. సో ఇది ట్రైఆక్సైడ్ స్మెల్ వస్తుంది. ఈ ట్రైఆక్సైడ్ స్మెల్ వస్తుంది మనకి ఈ స్పియర్ లో. సో ఇక్కడ నుంచి పైకి వెళ్తున్నప్పుడు ఇందులో టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. మరి ఈ O3నే CFC వల్ల, క్లోరోఫ్లోరోకార్బన్స్ వల్ల డిస్ట్రాయ్ అయిపోతుంది. అలాగే మెసోస్పియర్ నే మనం మిడిల్ స్పియర్ అంటున్నాం. ఈ మిడిల్ స్పియర్ అనేది ఇక్కడ పైనుంచి వస్తున్నటువంటి ఉల్కలన్నిటిని కూడా ఆపేస్తుంది మనం చెప్పొచ్చు. అలాగే థెర్మోస్పియర్ హైయెస్ట్ టెంపరేచర్ రికార్డ్ అవుతుంది ఈ స్పియర్ లో. అలాగే ఈ స్పియర్ లో రేడియో ఫ్రీక్వెన్సీస్ అనేవి ట్రావెల్ చేస్తూ ఉంటాయి మనకి
పైన ఉన్నది హెటెరోస్పియర్, మనకి హెటెరోస్పియర్ అని చెప్తున్నాం. సో దిస్ ఈస్ హెటెరోస్పియర్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ టెంపరేచర్స్ రికార్డెడ్ ఇన్ దిస్ స్పియర్ ఇన్ దిస్ ఎక్సోస్పియర్. సో ఇది మనకి డిఫరెంట్ స్పియర్స్ లో ఉండేటువంటి టెంపరేచర్స్. ఇకపోతే క్లైమేట్ ఆఫ్ ఇండియా. మరి హూ ఇన్వెంటెడ్ మాన్సూన్స్ ఫర్ ఇండియా? టోటల్ క్లైమేట్ ఇన్ ఇండియా విచ్ ఇస్ బేస్డ్ ఆన్ మాన్సూన్స్. సో ఇండియన్ క్లైమేట్ అనేది దేని మీద బేస్ అయి ఉంది? మాన్సూన్స్ మీద బేస్ అయి ఉంది. మరి హూ ఇన్వెంటెడ్ దీస్ మాన్సూన్స్? మాన్సూన్స్ ఎవరు కనుక్కున్నారు? మాన్సూన్స్ విచ్ వాజ్ ఇన్వెంటెడ్ బై అల్ మసూది. అల్ మసూది. ఈ మాన్సూన్స్ ని ఎవరు కనుక్కున్నారు అంటే అల్ మసూది కనుక్కున్నారండి. మరి ఎవరి అల్ మసూది, ఎలా కనుక్కున్నారు, ఏంటి ఒకసారి చూద్దాం. మరి అల్ మసూది ఈజ్ ఎ అరబ్ బిజినెస్ మ్యాన్, యూస్ టు కేమ్ ఫర్ ఇండియా టు మేక్ ట్రేడ్ సీజనల్ బిజినెస్. మనోడు సీజనల్ బిజినెస్ చేస్తూ ఉంటాడు. అల్ మసూది సీజనల్ బిజినెస్ చేస్తూ ఉంటాడు. అంటే ఈ అరబ్ కంట్రీస్ నుంచి డిఫరెంట్ కైండ్ ఆఫ్ గూడ్స్ ని తీసుకొచ్చి ఇండియాలో సేల్ చేస్తూ ఉంటాడు మనోడు అల్ మసూది. మరి ఈయన డిఫరెంట్ కైండ్ ఆఫ్ గూడ్స్ ని తీసుకొచ్చి ఇక్కడ సేల్ చేస్తున్నప్పుడు సీజన్ కాని టైంలో సీజన్ కాని వస్తువుల్ని తీసుకొచ్చి అమ్ముతున్నాడు. మంచి సమ్మర్లో బెడ్షీట్లు తీసుకొని వచ్చి అమ్మాడు, లాస్ అయిపోయాడు, మోసపోయాడు. అలాగే మంచి వింటర్లో మనోడు అంబ్రెల్లా తీసుకొచ్చి అమ్మాడు. ఇట్లా ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాం మనం అంతే. ఇట్లా తన ట్రేడ్ అంతా లాస్ అయిపోయింది ఇండియాలో. సో ట్రేడ్ అంతా లాస్ అయిపోవడానికి కారణం ఏంటి అని బాగా ఆలోచిస్తే మనోడికి ఒకటి విషయం అర్థమైంది. ఏంటి? ఫస్ట్ మనకి ఇండియాలో ఏం సీజన్ ఉందో తెలియాలి. ఇండియాలో ఏం సీజన్ ఉందో తెలిస్తే ఆటోమేటిక్ గా మనం ఏం చేయొచ్చు అంటే ట్రేడ్ చేయొచ్చు అని డిసైడ్ అయ్యాడు. మరి దీన్ని బేస్ చేసుకొని ట్రేడ్ ఎలా కనుక్కోవాలో డిసైడ్ అయ్యాడిన అల్ మసూది. సో అల్ మసూది ఇస్ ఎ అరబ్ బిజినెస్ మ్యాన్. ఈయన సీజనల్ బిజినెస్ అవి చేస్తూ ఉంటాడు ఇండియాలో. మరి ఇండియాలో సీజన్స్ ఏమున్నాయన్నాం? సమ్మర్, నెంబర్ 2 వింటర్, నెంబర్ 3 రైనీ సీజన్. సమ్మర్, వింటర్, రైనీ. సమ్మర్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? పిల్లలకి ఎగ్జామ్స్ ఎప్పుడు స్టార్ట్ అయితే అప్పుడు సమ్మర్ స్టార్ట్. అంటే జనరల్గా అయితే మార్చ్లో స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు కరోనా కాబట్టి జరగలేదు, సో మార్చ్. ఎప్పటి వరకు? జూన్ 1 వరకు హాలిడేస్. ఇదంతా సమ్మర్. వింటర్, క్రిస్మస్ ఎప్పుడు వస్తే అప్పుడే వింటర్. అంటే ఇప్పుడు డిసెంబర్. ఎప్పటి వరకు? శివరాత్రి వరకు, ఫిబ్రవరి వరకు. కాంతంతా ఏంటి? రైనీ సీజన్. So totally there are 2 type of rainy seasons we can see in India: southwest monsoon season, northeast monsoon season. మరి సౌత్ వెస్ట్ మాన్సూన్ సీజన్ ఎప్పటి నుంచి? జూన్ 2nd వీక్ నుంచి అక్టోబర్ వరకు, సెప్టెంబర్ వరకు. అలాగే అక్టోబర్ అండ్ నవంబర్ అనేవి ఇక్కడ నార్త్ ఈస్ట్ మాన్సూన్ సీజన్స్. మరి దీనికి అల్ మసూదికి కనిపెట్టిన రూట్ కి రిలేషన్ ఏంటి అంటే, అల్ మసూది హూ కేమ్ ఫ్రమ్ సీ ఆరిజిన్, సీ సర్ఫేస్ నుంచే వచ్చారు ఈయన అల్ మసూది. మరి సమ్మర్ లో జనరల్ గా ఎలాంటి విండ్స్ వస్తాయి? హాట్ విండ్స్ వస్తాయండి. వింటర్ లో ఎలాంటి విండ్స్ వస్తాయి? కోల్డ్ విండ్స్ వస్తాయి. రైనీలో ఎలాంటి విండ్స్ వస్తాయి? 2 టైప్ ఆఫ్ విండ్స్ వస్తాయి. డే అంతా హాట్ విండ్స్ వస్తాయి, నైట్ అంతా కోల్డ్ విండ్స్ వస్తాయి. మరి ఈ సమ్మర్ లో వచ్చేటువంటి హాట్ విండ్స్ ఈయన సీ సర్ఫేస్ లో వస్తున్నప్పుడు, సీ సర్ఫేస్ మీద హాట్ విండ్స్ వచ్చినాయి అనుకోండి, ఇండియాలో ఏం సీజన్ ఉన్నట్టు? సమ్మర్ ఉన్నట్టు. అలాగే సీ సర్ఫేస్ మీద కోల్డ్ విండ్స్ వచ్చినాయి అనుకోండి, ఇండియాలో ఏం సీజన్ ఉన్నట్టు? మన వింటర్ సీజన్ ఉన్నట్టు. 2 టైప్ ఆఫ్ విండ్స్ వచ్చినాయి అనుకోండి, ఇండియాలో ఏమున్నట్టు? రైనీ సీజన్ ఉన్నట్టు. దీన్ని బేస్ చేసుకుని ఆయన మాన్సూన్స్ ని కనుక్కున్నాడు. అందుకనే ఈ మాన్సూన్స్ కి ఇచ్చిన పేరేంటి అంటే మోసం. మోసం అని పేరు పెట్టారు ఈయన. సో మోసం ఈజ్ ఎ అరబిక్ వర్డ్. మోసం ఈజ్ ఎ అరబిక్ వర్డ్ విచ్ రిప్రజెంట్స్ మాన్సూన్స్ ఇన్ ఇండియా. మోసం అనేది అరబిక్ భాషా పదం. ఇది ఇండియాలో మాన్సూన్స్ ని రిప్రజెంట్ చేస్తుంది. మోసం ఈజ్ ఎ అరబిక్ వర్డ్ విచ్ రిప్రజెంట్స్ మాన్సూన్స్ ఇన్ ఇండియా. ఇండియాలో మాన్సూన్స్ ని రిప్రజెంట్ చేస్తుంది మనకి ఈ మాన్సూన్స్ అనేవి. ఇది మోసం అనేటువంటి వర్డ్. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ది ప్రీవియస్ ఎగ్జామినేషన్ క్వశ్చన్. ద మోసం ఇస్ ఎ వర్డ్ బిలాంగ్స్ టు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ లాంగ్వేజ్ అన్నారు. మోసం అనేది ఏ భాషా పదం అన్నారు? మోసం అనేది అరబిక్ భాషా పదం. ఇకపోతే మరి ఇండియాలో మాన్సూన్స్ ఎలా ఎంటర్ అవుతున్నాయి ఏంటి ఒకసారి చూద్దామండి. ఎలా ఎంటర్ అవుతున్నాయి? సో మరి అల్ మసూది ఇండియాకి మాన్సూన్స్ ని ఇన్వెంట్ చేశాడు అన్నాం కదా. మరి అల్ మసూది ఇంట్రడ్యూస్డ్ ఎ వర్డ్, ద నేమ్ ఆఫ్ ది వర్డ్ మోసం. మోసం అనే వర్డ్ దేని తెలియజేస్తుంది? మాన్సూన్స్ ని గురించి రిప్రజెంట్ చేస్తుంది. రైట్. మరి ఈయననే మనకి మాన్సూన్స్ ని ఇన్వెంట్ చేశారు. మరి ఎక్కడికి వచ్చారు ఈయన? కేరళకు వచ్చారు. మరి అందుకనే మాన్సూన్స్ ఇండియాలో ఎక్కడ స్టార్ట్ అవుతున్నాయి? ఇక్కడ స్టార్ట్ అవుతున్నాయి. ఏ డైరెక్షన్? సౌత్ వెస్ట్ డైరెక్షన్.
ఎప్పుడు స్టార్ట్ అవుతాయి? జూన్ 1 కి స్టార్ట్ అవుతున్నాయి. విచ్ మాన్సూన్స్? సౌత్ వెస్ట్ మాన్సూన్స్. సౌత్ వెస్ట్ మాన్సూన్స్ విచ్ ఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఫ్రమ్ కేరళ స్టేట్. సో కేరళలో స్టార్ట్ అవుతున్నాయి సౌత్ వెస్ట్ మాన్సూన్స్. ఏ రోజున స్టార్ట్ అవుతున్నాయి? జూన్ 1 స్టార్ట్ అవుతున్నాయి. ఇక్కడ నుంచి జనరల్ గా ఎక్కడికి రీచ్ అవ్వాలి? పక్కనే ఉన్నటువంటి తమిళనాడుకి రీచ్ అవ్వాలి. కానీ తమిళనాడుకి రీచ్ అవ్వడం లేదు. ఎందుకు తమిళనాడుకి రీచ్ అవ్వట్లేదు అంటే ఇక్కడ వెస్టర్న్ ఘాట్స్ ఉన్నాయి, అట్ ద సేమ్ టైం ఇక్కడ నుంచి ఈస్టర్న్ ఘాట్స్ ఉన్నాయి. రెండూ కలిసే చోటు నీలగిరి. ఇక్కడ నుంచి వచ్చినవి ఢీకొని పైకి వస్తున్నాయి. పైన ఉన్న స్టేట్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకి ఎప్పటికి రీచ్ అవుతున్నాయి? జూన్ 5 కి రీచ్ అవుతున్నాయి. ఏ మాన్సూన్స్? సౌత్ వెస్ట్ మాన్సూన్స్. ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తున్నాయి? వెస్ట్ బెంగాల్కి వస్తున్నాయి. వెస్ట్ బెంగాల్కి ఎప్పటికి రీచ్ అవుతున్నాయి? జూన్ 10 కి రీచ్ అవుతున్నాయి ఈ మాన్సూన్స్. ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తున్నాయి? ఢిల్లీకి వెళ్తున్నాయి. సో ఢిల్లీకి ఎప్పటి వరకు రీచ్ అవుతున్నాయి? జూన్ 29 వరకు రీచ్ అవుతున్నాయి ఈ మాన్సూన్స్. అలాగే ఇక్కడ నుంచి ఇన్ ద మంత్ ఆఫ్ అక్టోబర్ నవంబర్ మెల్లగా నార్త్ ఈస్ట్ వరకు నార్త్ ఈస్ట్ డైరెక్షన్ హిమాలయస్ వరకు రీచ్ అయ్యి ఇక ఇవి క్రాస్ చేయలేక రిటర్న్ అవుతున్నాయి. అందుకే వీటిని రిట్రీవ్ మాన్సూన్స్ అంటున్నాం. సో ఈ రిట్రీవ్ మాన్సూన్స్ ఎక్కడ ఎఫెక్ట్ అవుతున్నాయి? వెళ్ళేటప్పుడు ఎక్కడైతే ఎఫెక్ట్ అవ్వలేదో వచ్చేటప్పుడు ఎక్కడ ఎఫెక్ట్ అవుతున్నాయి. వెళ్ళేటప్పుడు ఎఫెక్ట్ అవ్వని స్టేట్ ఏది? తమిళనాడు. అందుకని వచ్చేటప్పుడు ఎఫెక్ట్ అయ్యే స్టేట్ ఏది? తమిళనాడు. సో దట్ ఇన్ ద మంత్ ఆఫ్ అక్టోబర్ అండ్ నవంబర్ ఓన్లీ స్టేట్ విచ్ ఎఫెక్టెడ్ రెయిన్ ఫాల్ తమిళనాడు. అక్టోబర్ నవంబర్ లో రెయిన్ ఫాల్ వచ్చే ఒకే ఒక స్టేట్ ఏది అంటే తమిళనాడు స్టేట్. ఇండియాలో రిట్రీవ్ మాన్సూన్స్ వల్ల రెయిన్ ఫాల్ వస్తున్న ఒకే ఒక స్టేట్ ఏది అంటే తమిళనాడు స్టేట్. సో దిస్ ఇస్ వాట్ రెయిన్ ఫాల్ ఇన్ ఇండియా. సో మరి అల్మసూది కేరళకు వస్తే మాన్సూన్స్ రావాలా అంటే జస్ట్ గుర్తుపెట్టుకోవడానికి చెప్పాను. మరి యాక్చువల్గా రీజన్ ఏంటి? సో వై దీస్ మాన్సూన్స్ ఆర్ గోయింగ్ టు ఎంటర్ ఇన్ టు కేరళ స్టేట్ చూద్దాం. ఇండియా హ్యాస్ కోస్టల్ బౌండరీ విత్ 3 seas. ఇండియాకి 3 seas తో కోస్టల్ బౌండరీ ఉందండి. ఈస్టర్న్ డైరెక్షన్ బే ఆఫ్ బెంగాల్, వెస్టర్న్ డైరెక్షన్ అరేబియన్ సీ, సదరన్ డైరెక్షన్ ఇండియన్ ఓషన్. సో ఇట్ హ్యాస్ కోస్టల్ బౌండరీ విత్ 3 seas. బే ఆఫ్ బెంగాల్, అరేబియన్ సీ అండ్ ఇండియన్ ఓషన్. బే ఆఫ్ బెంగాల్, అరేబియన్ సీ అండ్ ఇండియన్ ఓషన్. మరి సమ్మర్ ఎప్పటి నుంచి? మార్చ్ నుంచి జూన్ 1st వీక్ వరకు. మార్చ్ అంటే ఎన్ని మంత్స్ ఉంది? నియర్లీ 3 months ఉంది. ఈ 3 monthsకి సీ సర్ఫేస్ అంతా కూడా బాగా హీట్ అయిపోతుంది. బాగా అంటే బాగా హీట్ అయిపోతుంది సీ సర్ఫేస్ అంతా. వెన్ సీ సర్ఫేస్ బికమ్ హీట్, మరి ఇక్కడ హై ప్రెషర్ ఫామ్ అవుతుందా, లో ప్రెషర్ ఫామ్ అవుతుందా? వెన్ టెంపరేచర్ ఇంక్రీజెస్, టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుంది. అందుకని ఏ ప్రెషర్ ఫామ్ అయింది? హై ప్రెషర్ ఫామ్ అయింది. మరి ఫామ్ అయిన హై ప్రెషర్ ఎటువైపు ట్రావెల్ చేయాలి? లో ప్రెషర్ వైపు ట్రావెల్ చేయాలి. సో టెంపరేచర్ ఎక్కువైతే హై ప్రెషర్ ఫామ్ అయింది. ఫామ్ అయిన హై ప్రెషర్ ఎటువైపు ట్రావెల్ చేయాలి? లో ప్రెషర్ వైపు ట్రావెల్ చేయాలి. అంటే హై ప్రెషర్ ఆల్వేస్ ట్రావెల్ ఫ్రమ్ ప్రెషర్ ఆల్వేస్ ట్రావెల్ ఫ్రమ్ హై టు లో. మరి ఇక్కడ సీ సర్ఫేస్ బాగా హీట్ అయిందండి. బాగా హీట్ అయిన తర్వాత ఏ ప్రెషర్ ఫామ్ అవ్వాలి? హై ప్రెషర్ ఫామ్ అవ్వాలి. దాన్ని ఏం ఫామ్ అయింది? హై ప్రెషర్ ఫామ్ అయింది. మరి హై ప్రెషర్ ఎక్కడ ఫామ్ అయింది? ఫర్ ఎగ్జాంపుల్ అరేబియన్ సీలో ఫామ్ అయింది అనుకుందాం. ఈ అరేబియన్ సీలో ఫామ్ అయినటువంటి హై ప్రెషర్ ని వెస్టర్న్ డైరెక్షన్ నుంచి వచ్చేటువంటి కోల్డ్ విండ్స్ ఏం చేస్తున్నాయి? ఇమ్మీడియట్ గా చల్లబరుస్తున్నాయి. కాబట్టి దెర్ ఇస్ నో ఎఫెక్ట్ ఆఫ్ దిస్ ప్రెషర్. దెన్ ఇండియన్ ఓషన్ లో హై ప్రెషర్ ఫామ్ అయింది. మరి ఇండియన్ ఓషన్ లో హై ప్రెషర్ ఫామ్ అయితే సదరన్ డైరెక్షన్ నుంచి వస్తున్నటువంటి విండ్స్ ఏం చేస్తున్నాయి అంటే ఇక్కడ ఉన్న ఈ హై ప్రెషర్ ని ఇమ్మీడియట్ గా కోల్డ్ విండ్స్ గా మార్చేసాయి. దెర్ ఇస్ నో ఎఫెక్ట్ ఆఫ్ దిస్ వన్. మరి బే ఆఫ్ బెంగాల్లో హై ప్రెషర్ ఫామ్ అయిందండి బై మే 22. మే 22కి ఎందుకు అంటే మెల్లగా మే 22 నాటికి ఏమవుతుంది అంటే టెంపరేచర్ డిక్రీజ్ అయిపోతుంది. మరి ఈ టెంపరేచర్ డిక్రీజ్ అయిపోవడం వల్ల ఏమవుతుంది అంటే ఇక్కడ ఫామ్ అయినటువంటి హై ప్రెషర్ కాస్త హ్యూమిడిటీ వల్ల ఈ లో ప్రెషర్ గా కన్వర్ట్ అయ్యే ప్రయత్నం చేస్తుంది. మరి ఈ హై ప్రెషర్ లో ప్రెషర్ గా కన్వర్ట్ అవ్వడానికి వెస్టర్న్ డైరెక్షన్ కి ట్రావెల్ చేస్తుంది. అంటే ఎర్త్ సర్ఫేస్ వైపు ట్రావెల్ చేస్తుంది. సో ఎర్త్ సర్ఫేస్ వైపు ట్రావెల్ చేసిన ఇది సదరన్ మోస్ట్ పార్ట్ ఆఫ్ ఇండియాని కొలైడ్ అయింది. సదరన్ మోస్ట్ పార్ట్ ఆఫ్ ఇండియాని కొలైడ్ అయ్యి 2 parts గా డివైడ్ అయిపోయింది, 2 భాగాలుగా డివైడ్ అయిపోయింది. మరి ఇక్కడ ఇటువైపు ట్రావెల్ చేస్తున్న వెస్టర్న్ డైరెక్షన్ కి ట్రావెల్ చేస్తున్నటువంటి ఈవెంట్స్ ని అరేబియన్ సీ కరెంట్స్ అంటాం. సో ఈస్టర్న్ డైరెక్షన్ కి ట్రావెల్ చేస్తున్న ఈవెంట్స్ ని బే ఆఫ్ బెంగాల్ సీ కరెంట్స్ అంటాం. సో అరేబియన్ సీ కరెంట్స్ అండ్ బే ఆఫ్ బెంగాల్ సీ కరెంట్స్. అరేబియన్ సీ కరెంట్స్, బే ఆఫ్ బెంగాల్ సీ కరెంట్స్. సో ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ 2 parts. మరి బే ఆఫ్ బెంగాల్ సీ కరెంట్స్ కెన్ ట్రావెల్ టువర్డ్స్ ఈస్టర్న్ డైరెక్షన్. ప్యారలల్ గా ఈస్టర్న్ డైరెక్షన్ కి ట్రావెల్ చేస్తుంది. ప్యారలల్ గా ఈస్టర్న్ డైరెక్షన్ కి ట్రావెల్ చేస్తుంది. ఇంతకుముందే మనం అనుకున్నాం పూర్వాంచల్ రేంజెస్ అని. మరి ఈ పూర్వాంచల్ రేంజెస్ నుంచి మెల్లగా ఇది నార్త్ ఈస్ట్ స్టేట్స్ లోకి ఎంటర్ అవుతుంది. మెల్లగా ఇది
నార్త్ ఈస్ట్ స్టేట్స్ లోకి ఎంటర్ అయిపోయి ఇక్కడ మేఘాలయలో వినో గారో కాశీ జయంతి హిల్స్ వచ్చి ఈ గారో కాశీ జయంతి హిల్స్ ని కొలైడ్ అయి ఇక్కడే రెయిన్ఫాల్ వచ్చేస్తుంది, ఇక్కడే రెయిన్ఫాల్ వచ్చేస్తుంది. అందుకని ఇండియాలో హైయెస్ట్ రెయిన్ఫాల్ రికార్డెడ్ ఇన్ మేఘాలయ స్టేట్. హైయెస్ట్ రెయిన్ఫాల్ ఇన్ ఇండియా రికార్డెడ్ ఇన్ మేఘాలయ. Highest rainfall in India recorded in Meghalaya. In Meghalaya, highest rainfall recorded in Masinram. Now we are calling Masinram as Sofra. Masinram ne ఈరోజు మనం Sofra అంటున్నాం. So second highest rainfall recorded in Chirapunji. So ఇండియాలో highest rainfall recorded in Masinram. Now we are calling Sofra. Second highest rainfall recorded in Chirapunji. Masinram అండ్ చిరపుంజి ఇక్కడ మేఘాలయ స్టేట్ లో హైయెస్ట్ రెయిన్ఫాల్ రికార్డ్ అవుతుంది ఇండియాలో. ఇకపోతే వరల్డ్ లో హైయెస్ట్ రెయిన్ఫాల్ రికార్డెడ్ ఇన్ వయో లిలీ పీక్. హైయెస్ట్ రెయిన్ఫాల్ ఇన్ ద వరల్డ్, హైయెస్ట్ రెయిన్ఫాల్ ఇన్ ద వరల్డ్ రికార్డెడ్ ఇన్ వయో లిలీ పీక్. ఇండియాలో అయితే హైయెస్ట్ రెయిన్ఫాల్ రికార్డ్ ఇన్ ఇండియాలో అయితే హైయెస్ట్ రెయిన్ఫాల్ రికార్డెడ్ ఇన్ మసిన్రామ్. ఇన్ ద వరల్డ్ హైయెస్ట్ రెయిన్ఫాల్ రికార్డెడ్ ఇన్ వయో లిలీ. సో అన్ యావరేజ్ హైయెస్ట్ రెయిన్ఫాల్ ఇన్ ఇండియా రికార్డెడ్ ఇన్ మేఘాలయ స్టేట్. సో మరి మేఘాలయలో రెయిన్ఫాల్ ఎక్కువ రావడానికి కారణం ఏంటి? బే ఆఫ్ బెంగాల్ సీ కరెంట్స్ అనేవి ఈస్టర్న్ డైరెక్షన్ కి ప్యారల్ గా ట్రావెల్ చేస్తాయి. ఇక్కడ వెస్టర్న్ ఘాట్స్ నుంచి ఈస్టర్న్ ఘాట్స్ నుంచి ఇక్కడ పూర్వాంచల్ రేంజెస్ నుంచి నార్త్ ఈస్ట్ స్టేట్స్ లోకి ఎంటర్ అవుతున్నాయి. సో నార్త్ ఈస్ట్ స్టేట్స్ లో ఉన్నటువంటి మేఘాలయలో ఉన్నటువంటి హిల్స్ గారో కాశీ జయంతి హిల్స్. మరి గారో కాశీ జయంతి హిల్స్ కి పోయి కొలైడ్ అయిపోయి అక్కడే రెయిన్ఫాల్ వస్తుంది. సో అందుకని ఇక్కడ రెయిన్ఫాల్ వచ్చింది. ఈ రెయిన్ఫాల్ ఇండియాలోనే హైయెస్ట్ రెయిన్ఫాల్ అని మనం చెప్పొచ్చు. సో ఇది మనకి బే ఆఫ్ బెంగాల్ సీ కరెంట్స్. మరి ఇటువైపు వెళ్ళినటువంటి అరేబియన్ సీ కరెంట్స్ ఏమని? సో అరేబియన్ సీ కరెంట్స్ వెస్టర్న్ డైరెక్షన్ కి ట్రావెల్ చేస్తున్నాయండి. ట్రావెల్ చేస్తున్నప్పుడు హైయెస్ట్ మౌంటైన్ ఇన్ సౌత్ ఇండియా, హైయెస్ట్ మౌంటైన్ ఇన్ సౌత్ ఇండియా అనైముడి. అనైముడి ఎక్కడుంది? కేరళ స్టేట్. మరి ఈ అనైముడి ఇస్తున్నటువంటి కోల్డ్ విండ్స్ ఇక్కడ ఉన్నటువంటి హాట్ విండ్స్ ని పైకి లాగేస్తున్నాయి. దీంతో ప్యారల్ గా దీనికి పైకి వచ్చేస్తాయి. ఇది సౌత్ వెస్ట్ డైరెక్షన్. అందుకే వీటిని మనం ఏమన్నాం? సౌత్ వెస్ట్ మాన్సూన్స్. ఏ రోజున స్టార్ట్ అవుతున్నాయి సౌత్ వెస్ట్ మాన్సూన్స్? జూన్ 1 కి స్టార్ట్ అవుతాయి. ఎక్కడ స్టార్ట్ అవుతున్నాయి? కేరళలో స్టార్ట్ అవుతున్నాయి. అందుకే ఇండియాలో బేసిక్ మాన్సూన్స్ ఏవి అంటే సౌత్ వెస్ట్ మాన్సూన్స్. సౌత్ వెస్ట్ మాన్సూన్స్ ఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఫ్రమ్ కేరళ. ఏ రోజున స్టార్ట్ అవుతున్నాయి? జూన్ 1 స్టార్ట్ అవుతున్నాయి. యాక్చువల్గా ఎక్కడికి రీచ్ అవ్వాలి? తమిళనాడుకి రీచ్ అవ్వాలి. కానీ తమిళనాడుకి రీచ్ అవ్వట్లేదు. ఎందుకు రీచ్ అవ్వట్లేదు అంటే ఇక్కడ ఈస్టర్న్ ఘాట్స్ వెస్టర్న్ ఘాట్స్ రెండూ కలిసిపోతున్నాయి. ఈస్టర్న్ ఘాట్స్ అండ్ వెస్టర్న్ ఘాట్స్ రెండూ కలిసిపోయి ఇక్కడ నీలగిరి ఉంది, హైయెస్ట్ మౌంటైన్. నీలగిరిలో దొడబెట్ట. ఇక్కడ నుంచి వచ్చినటువంటి ఈ విండ్స్ దీన్ని తాకి పైనున్న ఆంధ్రప్రదేశ్ స్టేట్కి వస్తున్నాయి. సో దీస్ మాన్సూన్స్ ఆర్ గోయింగ్ టు ఎంటర్ ఇన్ టు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బై June 5th. సో June 1st southwest monsoons are going to start. It cannot be reached to Tamil Nadu due to Nilagiri hills. ఇక్కడ నుంచి పైకి వస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. ఇట్ ఈస్ గోయింగ్ టు ఎంటర్ ఇన్ టు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బై June 5th. June 5th కి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోకి ఎంటర్ అవుతున్నాయి ఈ మాన్సూన్స్, సౌత్ వెస్ట్ మాన్సూన్స్. సో ఇక్కడ నుంచి పైనున్న స్టేట్ వెస్ట్ బెంగాల్. సో బై వెస్ట్ బెంగాల్ by June 10 these monsoons are going to be effect. Southwest monsoons are going to be effect in West Bengal by June 10th. So దీనికి ప్యారల్ గా ఉండే స్టేట్ మహారాష్ట్ర అండ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణకి ప్యారల్ గా ఉండే స్టేట్ కర్ణాటక. సో ఇక్కడ కూడా June 5th, ఇక్కడ కూడా June 10th కి రెయిన్ఫాల్ ఎఫెక్ట్ అవుతుంది. మరి ఇక్కడ నుంచి ఎలా ట్రావెల్ చేస్తాయి? ఆల్రెడీ వినో వింధ్య అండ్ సత్పురా రేంజెస్, అరవలి రేంజెస్. సో వింధ్య రేంజెస్ ఆర్ ఫ్రమ్ గుజరాత్ టు బీహార్, ససారాం. గుజరాత్ టు బీహార్లోని ససారాం అనేటువంటి ప్లేస్. సేమ్ టైం సత్పురా రేంజెస్ ఆర్ ఫ్రమ్ మహారాష్ట్ర టు మధ్యప్రదేశ్, అమర్కంటక్. అలాగే అరవలి రేంజెస్ ఆర్ ఫ్రమ్ గుజరాత్ టు ఢిల్లీ. గుజరాత్ నుంచి ఢిల్లీ వరకు ఉన్నాయండి. ఇవేమో అరావలి రేంజెస్, దీస్ ఆర్ వింధ్య రేంజెస్ అండ్ హియర్ దీస్ ఆర్ సత్పురా రేంజెస్. ఇక్కడంతా జమ్మూ కాశ్మీర్ ఉంది, మళ్ళీ ఇక్కడంతా హిల్స్ ఉంటాయి, ఇక్కడంతా కొండలు ఉన్నాయి, ఇక్కడంతా కొండలు ఉన్నాయి. మరి ఇక్కడికి వెళ్ళినటువంటి మాన్సూన్స్ ఏమవుతున్నాయి? ఇట్ కెన్ చేంజ్ ఇట్స్ డైరెక్షన్. ఇట్ కెన్ మూవ్ ఫ్రమ్ మధ్యప్రదేశ్ టు ఇట్ ఈస్ గోయింగ్ టు ఎంటర్ ఇన్ టు గుజరాత్. గుజరాత్ నుంచి ఇట్ కెన్ చేంజ్ ఇట్స్ డైరెక్షన్ అగైన్.
So parallel to the Aravalli ranges, by June 29th, it is going to enter into Delhi. జూన్ 29కి ఎక్కడికి రీచ్ అవుతున్నాయి అంటే ఢిల్లీకి రీచ్ అవుతున్నాయి. సో ఇన్ ద మంత్ ఆఫ్ జూలై దిస్ ఇస్ గోయింగ్ టు స్ప్రెడ్ ఎంటైర్ నార్త్ ఇండియా. అందుకే హైయెస్ట్ రైన్ఫాల్ ఇన్ ఇండియా రికార్డెడ్ ఇన్ ద మంత్ ఆఫ్ జూలై. ఇండియాలో హైయెస్ట్ రైన్ఫాల్ రికార్డ్ అయ్యే మంత్ ఏది? హైయెస్ట్ రైన్ఫాల్ ఇన్ ఇండియా రికార్డెడ్ ఇన్ ద మంత్ ఆఫ్ జూలై. సో హైయెస్ట్ రైన్ఫాల్ ఇండియాలో రికార్డ్ అవుతుంది జూలైలో. సో దిస్ ఇస్ ద స్ట్రక్చర్ ఆఫ్ సౌత్ వెస్ట్ మాన్సూన్స్. సో మోస్ట్ యూస్ఫుల్ మాన్సూన్స్ ఫర్ అగ్రికల్చర్ సెక్టార్ కి బాగా ఉపయోగపడేటువంటి మాన్సూన్స్ ఏవి అంటే సౌత్ వెస్ట్ మాన్సూన్స్, విచ్ ఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఫ్రమ్ కేరళ ఆన్ June 1st. So this is not going to enter into Tamil Nadu due to Nilagiri Hills. From here it is going to enter into Andhra Pradesh and Telangana. So Andhra Pradesh and Telangana it is going to enter into by June 5th. ఇక్కడ నుంచి వెస్ట్ బెంగాల్ కి June 10th కి వస్తున్నాయి. ఇక్కడ నుంచి ప్యారల్ గా పైకి వెళ్తుంది. ఇక్కడ నుంచి మధ్యప్రదేశ్ నుంచి గుజరాత్ ప్యారల్ టు ఆరావరి రేంజెస్ ఢిల్లీకి June 29th కి రీచ్ అవుతున్నాయి. ఇక్కడ నుంచి పైకి రీచ్ అవ్వలేదు, ఎందుకంటే ఇక్కడ అంతా హిల్స్ ఉన్నాయి కాబట్టి దెర్ ఈస్ నో ఛాన్స్ టు రీచ్ ఫర్ జమ్మూ కాశ్మీర్ స్టేట్. అట్ ద సేమ్ టైం ఆరావళి రేంజెస్ కి ఇటువైపు ఉన్నటువంటి స్టేట్ ఏది అంటే రాజస్థాన్. సో దీస్ మాన్సూన్స్ ఆర్ అనేబుల్ టు రీచ్ రాజస్థాన్ ఆల్సో. రాజస్థాన్ కూడా రీచ్ అవ్వలేదు ఈ మాన్సూన్స్ అనేవి. అందుకని ఈ రాజస్థాన్ లో కూడా రెయిన్ఫాల్ రాదు. కాబట్టి ఇన్ ఇండియా లీస్ట్ రెయిన్ఫాల్, highest temperature and least rainfall which is recorded in Rajasthan state. So in Rajasthan, Jaisalmer. So highest temperature recorded in Rajasthan, Jaisalmer. So least rainfall also recorded in Rajasthan, Jaisalmer. Then highest temperature in the world recorded in Al Azizia లో రికార్డ్ అవుతుందండి వరల్డ్ లో హైయెస్ట్ టెంపరేచర్. సో దిస్ ఇస్ అబౌట్ రెయిన్ఫాల్. సో మాన్సూన్స్, సౌత్ వెస్ట్ మాన్సూన్స్. సో దీస్ సౌత్ వెస్ట్ మాన్సూన్స్ ఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఫ్రమ్ కేరళ స్టేట్. సో బై June 1st దీస్ మాన్సూన్స్ ఆర్ గోయింగ్ టు బి స్టార్ట్. సో ఇక్కడ నుంచి ఈ మాన్సూన్స్ ఎక్కడికి రీచ్ అవ్వాలి? యాక్చువల్ గా తమిళనాడుకి రీచ్ అవ్వాలి. కానీ తమిళనాడుకి రీచ్ అవుతున్నాయా అంటే తమిళనాడుకి రీచ్ అవ్వట్లేదు. So from here these are going to enter into Andhra Pradesh and Telangana. So Andhra Pradesh and Telangana these are going to reach by June 5th. ఇక్కడ నుంచి వెస్ట్ బెంగాల్ కి రీచ్ అవుతున్నాయి. వెస్ట్ బెంగాల్ కి June 10th కి రీచ్ అవుతాయి. ఇక్కడ నుంచి ప్యారల్ గా మధ్యప్రదేశ్ నుంచి గుజరాత్ June 29th కి ఢిల్లీలో ఎఫెక్ట్ అవుతున్నాయి. ఇండియాలో హైయెస్ట్ రెయిన్ఫాల్ రికార్డ్ అయ్యే మంత్ అంటే ఇన్ ద మంత్ ఆఫ్ జూలై. సో ఇన్ ద మంత్ ఆఫ్ October, November monsoons affected in Tamil Nadu state. In the month of October and November. In the month of October and November, these monsoons are going to be affect in the Tamil Nadu state. So ivi overall ga manaki monsoons. So southwest monsoons, northeast monsoons, ivi southwest monsoons which is going to start from June 1st. ఎక్కడ స్టార్ట్ అవుతున్నాయి? కేరళలో. ఏ కరెంట్స్? అరేబియన్ సీ కరెంట్స్. ఎక్కడికి రీచ్ అవుతున్నాయి? June 5th కి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. ఏ సీ కరెంట్స్? అరేబియన్ సీ కరెంట్స్. దెన్ June 10th ఎక్కడికి రీచ్ అవుతున్నాయి? వెస్ట్ బెంగాల్కి రీచ్ అవుతున్నాయి. వెస్ట్ బెంగాల్కి రీచ్ అవుతున్నాయి బై June 10th కి వెస్ట్ బెంగాల్కి రీచ్ అవుతున్నాయి. సో ఏ సీ కరెంట్స్? అరేబియన్ సీ కరెంట్స్. దెన్ June 29th ఎక్కడికి రీచ్ అవుతున్నాయి? ఢిల్లీకి రీచ్ అవుతున్నాయి. ఏ సీ కరెంట్స్? అరేబియన్ సీ కరెంట్స్. దెన్ జులై, ఇన్ ద మంత్ ఆఫ్ జులై ఎంటైర్ నార్త్ ఇండియా అంతా కూడా రెయిన్ఫాల్ వస్తుంది ఇన్ ద మంత్ ఆఫ్ జులై. ఇన్ ద మంత్ ఆఫ్ జులై it is going to be affect in entire North India. In the same time, October and November లో ఎక్కడ ఎఫెక్ట్ అవుతుంది? తమిళనాడులో ఎఫెక్ట్ అవుతుంది. సో తమిళనాడులో ఏ సీ కరెంట్స్? బే ఆఫ్ బెంగాల్ సీ కరెంట్స్. సో దిస్ ఈస్ వాట్ ద స్ట్రక్చర్ ఆఫ్ రెయిన్ఫాల్. సో మోస్ట్ యూస్ఫుల్ మాన్సూన్స్ ఫర్ అగ్రికల్చర్ సెక్టార్, సౌత్ వెస్ట్ మాన్సూన్స్. సో ఇండియా ఇట్ సెల్ఫ్ బేస్డ్ ఆన్ అగ్రికల్చర్ సెక్టార్.
70% of the people directly, indirectly based on agriculture sector in India. ఈ అగ్రికల్చర్ సెక్టర్స్ అన్ని దేని మీద బేస్ అయి ఉన్నాయి? సౌత్ వెస్ట్ మాన్సూన్స్ మీద బేస్ అయి ఉన్నాయి. సో ఇది మనకి బేసిక్గా మాన్సూన్స్ ఇండియాలో. సో జూన్ 1 కేరళ, జూన్ 5 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ, జూన్ 10 వెస్ట్ బెంగాల్, జూన్ 22 ఢిల్లీ, జూలై ఎంటైర్ నార్త్ ఇండియా, అక్టోబర్ అండ్ నవంబర్ తమిళనాడు డ్యూ టు ద బే ఆఫ్ బెంగాల్ సీ కరెంట్స్. సో ఇవి ఓవరాల్గా మనకి మాన్సూన్స్ ఉంటాయి. ఇకపోతే మరి ఈ మాన్సూన్స్ అనేవి బేసిక్గా దేని మీద ఎఫెక్ట్ అవుతున్నాయి అంటే వెస్ట్ నుంచి వచ్చేటువంటి ఈ విండ్స్ వల్ల ఎఫెక్ట్ అవుతున్నాయి. సో దీస్ ఆర్ కాల్డ్ వెస్టర్న్ డిస్టర్బెన్సెస్, వెస్టర్న్ విండ్స్. ఈ వెస్టర్న్ విండ్స్ వల్ల ఎఫెక్ట్ అవుతున్నాయి మనకి ఇవి. మరి వెస్టర్న్ విండ్స్ నుంచి ఎలా ట్రావెల్ చేస్తున్నాయి అంటే వెస్ట్ మోస్ట్ పార్ట్ ఆఫ్ ది వరల్డ్, ఇక్కడ మనకి సౌత్ అమెరికన్ కాంటినెంట్ ఈస్ దర్. ఇన్ సౌత్ అమెరికన్ కాంటినెంట్ హియర్, South American continent here, parent Chile countries are there. So entire South American country which is covered by Pacific Ocean, deepest ocean, Pacific Ocean. ఈ పసిఫిక్ ఓషన్ ఈ రీజన్ నుంచి ఇటువైపుకి విండ్స్ ట్రావెల్ చేస్తున్నాయి. ఎలా ట్రావెల్ చేస్తున్నాయి? సో ఇక్కడ సమ్మర్లో టెంపరేచర్ ఇంక్రీజ్ అయ్యి హై ప్రెషర్ ఫామ్ అవుతుంది. మరి ఫామ్ అయిన హై ప్రెషర్ ఎలా మారాలి? లో ప్రెషర్గా కన్వర్ట్ అవ్వాలి. సో లో ప్రెషర్గా కన్వర్ట్ అవ్వడానికి ఏమవుతుంది? ఇట్ కెన్ మూవ్ టువర్డ్స్ ఈస్టర్న్ డైరెక్షన్. ఈ హై ప్రెషర్ ఈస్టర్న్ డైరెక్షన్కి ట్రావెల్ చేస్తున్నప్పుడు లో ప్రెషర్గా కన్వర్ట్ అవ్వడానికి ఎక్కడైనా కూల్డ్ విండ్ వచ్చి తగిలిందనుకోండి, అక్కడే రెయిన్ఫాల్ వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్రికన్ ఆరిజిన్ దగ్గరికి రాగానే కోల్డ్ విండ్ వచ్చి తగిలిందనుకోండి, అక్కడ రెయిన్ఫాల్ వస్తుంది. ఇంకా ఈ మాన్సూన్స్ అనేవి ముందుకి మూవ్ అవ్వరు. అప్పుడు ఇండియాకి రీచ్ అయ్యాయా? అవ్వలేదు. అప్పుడు ఇండియాలో రెయిన్ఫాల్ ఏమైంది? తగ్గిపోయింది. కాబట్టి లెస్ రెయిన్ఫాల్ రికార్డ్ అవుతుంది ఇండియాలో. మరి లెస్ రెయిన్ఫాల్ రికార్డ్ అవుతే ఏమవుతుంది? ఇక్కడ డ్రాట్స్ వస్తాయి, కరువులు వస్తాయి, డ్రాట్స్ వస్తాయి. సో దిస్ ఎఫెక్ట్ ఈస్ కాల్డ్ ఎల్ నినో ఎఫెక్ట్. ఎల్ నినో ఎఫెక్ట్ అంటే డ్యూ టు ద ఎల్ నినో ఎఫెక్ట్ డ్రాట్స్ ఎఫెక్టెడ్ ఇన్ ఇండియా. డ్యూ టు ద ఎల్ నినో ఎఫెక్ట్ డ్రాట్స్ ఎఫెక్టెడ్ ఇన్ ఇండియా. అదే ఈ మాన్సూన్స్ కనుక కంప్లీట్గా ఇండియాకి రీచ్ అయిపోయాను, అప్పుడు ఏమవుతుంది? ఇండియాలో ఫ్లడ్స్ వస్తాయి. దీన్నే మనం ఏమంటాం? లానినో ఎఫెక్ట్ అంటాం. సో ఎల్ నినో డ్రాట్స్, లానినో ఫ్లడ్స్. ఎల్ నినో డ్రాట్స్, లానినో ఫ్లడ్స్, ఎల్ నినో డ్రాట్స్. ఇవి మనకి మాన్సూన్స్. మరి ఎలా సార్ ఇది? ఫర్ ఎగ్జాంపుల్ అన్నం వండుతున్నాం. మనం అన్నం వండేటప్పుడు బౌల్లో వాటర్ పోసి కింద మనం బాగా హీట్ చేసినాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ హీట్కి ఏమవుతుంది? మధ్యలో ఉన్నటువంటి వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యి వాటర్ వేపర్స్ అన్ని పైకి వస్తాయి. పైన ప్లేట్ అడ్డు ఉంటుంది. ఈ వాటర్ వేపర్స్ అన్ని ఏమవుతాయి? ప్లేట్కి అంటుకొని ఉంటాయి. ఒక్కసారి ప్లేట్ పైకెత్తినాం అనుకోండి, అవి ఏమవుతాయి? చిన్న చిన్న చుక్కలుగా కింద పడిపోతుంటాయి. సేమ్ అదే జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి హై ప్రెషర్కి వాటర్ వేపర్స్ మొత్తం కూడా ఎవాపరేట్ అయి పైకి మూవ్ అవుతుంటాయి. పైకి మూవ్ అవుతున్నప్పుడు ఎక్కడైనా కోల్డ్ విండ్ వచ్చి తగిలింది అనుకోండి, ఆ వాటర్ వేపర్స్ అన్ని అక్కడ పడిపోతాయి. అందువల్ల అక్కడ రెయిన్ఫాల్ వచ్చేస్తుంది. మరి ఇక్కడ నుంచి ఇవి మూవ్ అవుతున్నప్పుడు ఇక్కడ ఉండే ఫిషెస్ కూడా పైకి పోతుంటాయి. ఈ వాటర్ వేపర్స్తో పాటు ఫిషెస్ కూడా పైకి పోతుంటాయి కొన్నిసార్లు. ఎక్కడైతే రెయిన్ఫాల్ వస్తుందో అక్కడ ఈ వేపర్స్ అన్ని మళ్ళీ కింద పడిపోతాయి. ఈ ఫిషెస్ అన్ని కింద పడిపోతాయి. అందుకని ఎక్కడక్కడ ఈ మధ్య ఫిషెస్ పడిపోతున్నాయి వర్షాలు వస్తున్నప్పుడు. సో దిస్ ఈస్ వాట్ గోయింగ్ టు బి హ్యాపెన్. సో హియర్ ఎల్ నినో అండ్ లానినో ఎఫెక్ట్. These two words are important, El Nino effect and La Nina effect. So due to the El Nino effect, droughts వస్తాయి. Due to the La Nina effect, floods వస్తాయి. ఇండియాకి మాన్సూన్స్ రీచ్ అవ్వకపోతే ఎల్ నినో ఎఫెక్ట్, ఇండియాకి మాన్సూన్స్ కంప్లీట్గా రీచ్ అయితే లా నినో ఎఫెక్ట్. సో లా నినో వల్ల ఫ్లడ్స్ వస్తాయి, ఎల్ నినో వల్ల డ్రాట్స్ వస్తాయి. సో దిస్ ఈస్ వాట్ మాన్సూన్స్ ఇన్ ఇండియా. సో దీస్ లోకల్ విండ్స్ హ్యాస్ డిఫరెంట్ నేమ్స్ ఇన్ డిఫరెంట్ రీజియన్స్. ఈ లోకల్ విండ్స్ నే మనం డిఫరెంట్ రీజన్స్ లో డిఫరెంట్ పేర్లతో పిలుస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. మరి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఏ పేరుతో పిలుస్తారు? నేమ్ ఆఫ్ ది లోకల్ విండ్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మ్యాంగో షెవర్స్. వీటిని మనం ఏమంటాం? మ్యాంగో షెవర్స్ అంటాం. నేమ్ ఆఫ్ ది లోకల్ విండ్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మ్యాంగో షెవర్స్. స్థానిక పవనాలను ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మ్యాంగో షెవర్స్ అంటారు. కేరళ
ఈవెన్ ఇన్ కేరళ, సో దిస్ ఈస్ యూస్ టు కాల్ యాజ్ మ్యాంగో షవర్స్. కేరళలో కూడా మ్యాంగో షవర్స్ అంటాం. అలాగే దీస్ మ్యాంగో షవర్స్ విచ్ ఆర్ హార్మ్ఫుల్ ఫర్ మ్యాంగోస్. అప్పుడే పూతకొస్తున్నటువంటి మామిడి పండ్లు ఈ సీజన్లో వచ్చేటువంటి ఈ గాలులు వర్షాల వల్ల మొత్తం రాలిపోతాయి, కాబట్టి బాగా నష్టపోతున్నాయి ఈ పంటలు. అంటే మ్యాంగో షవర్స్ ఆర్ హార్మ్ఫుల్ ఫర్ విచ్ టైప్ ఆఫ్ క్రాప్, అంటే మ్యాంగోస్ కి హార్మ్ఫుల్. సేమ్ కర్ణాటక స్టేట్, వీఆర్ కాలింగ్ ఇన్ కర్ణాటక చెర్రీ బ్లాజూమ్స్. చెర్రీ బ్లాజూమ్స్ అంటాం కర్ణాటక స్టేట్. సో ఇక్కడ వచ్చేటువంటి ఈ బ్రీజ్, ఇక్కడ వచ్చేటువంటి ఈ కోల్డ్ విండ్, ఈ వీటి వల్ల చెర్రీస్ కి మంచి రెడిష్ కలర్ వస్తుంది. అందుకే సో దిస్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ చెర్రీస్ అని చెప్పొచ్చు మనం. సో కర్ణాటకలో ఏమంటాం మనం? చెర్రీ బ్లాజూమ్స్ అంటాం. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఏమంటాం? మ్యాంగో షవర్స్ అంటాం. అలాగే కేరళలో ఏమంటున్నాం? మ్యాంగో షవర్స్ అంటున్నాం. వెస్ట్ బెంగాల్లో కాలా బైశాఖి అంటారు. వెస్ట్ బెంగాల్లో కాలా బైశాఖి అంటారు. అలాగే యూపీలో మనం అంధీస్ అంటాం. అలాగే నార్త్ ఈస్ట్ స్టేట్స్ లో మనం నార్వెస్టర్స్ అంటున్నాం. నార్వెస్టర్స్ ఈస్ వన్ ఆఫ్ ది ప్రీవియస్ ఎగ్జామినేషన్ క్వశ్చన్. సో ఇవి ఓవరాల్ గా మనకి మాన్సూన్స్ ని డిఫరెంట్ రీజన్స్ లో మనకి పిలిచేటువంటి పేర్లు. సో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మ్యాంగో షవర్స్, కేరళ మ్యాంగో షవర్స్, కర్ణాటక చెర్రీ బ్లాజూమ్స్, వెస్ట్ బెంగాల్ కాలా బైశాఖి, యూపీ అందీస్, నార్త్ ఈస్ట్ స్టేట్స్ నార్వెస్టర్స్. సో ఇవి మనకి డిఫరెంట్ రీజన్స్ లో పిలిచేటువంటి పేర్లు. సో ఇందాక మనం మాన్సూన్స్ రీచ్ అయ్యేటప్పుడు జూన్ 29th కి ఢిల్లీకి రీచ్ అవుతాయి అని చెప్పుకున్నాం. రీచ్ అవుతున్నప్పుడు ఇక్కడ నుంచి వచ్చేటువంటి ఈ హాట్ విండ్స్ ని హిమాలయస్ నుంచి వచ్చేటువంటి కోల్డ్ విండ్స్ ఓవర్కమ్ చేస్తాయి. ఇట్లా ఓవర్కమ్ చేస్తున్నప్పుడు ఇక్కడ వచ్చేటువంటి ఈ విండ్స్ ని ఏమంటారంటే లూ విండ్స్ అంటారు. సో లూ విండ్స్ ఆర్ గోయింగ్ టు బి ఎఫెక్ట్ ఇన్ ఢిల్లీ ఆర్ ఇన్ ఉత్తర ప్రదేశ్ స్టేట్. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ది ప్రీవియస్ ఎగ్జామినేషన్ క్వశ్చన్. ద ఎఫెక్ట్ ఆఫ్ లూ విండ్స్ ఈజ్ మోర్ ఇన్ అన్నాడు ఎగ్జామినేషన్ లో క్వశ్చన్. ద ఎఫెక్ట్ ఆఫ్ లూ విండ్స్ ఈజ్ మోర్ ఇన్ ఢిల్లీ. ఒకవేళ ఢిల్లీ ఆప్షన్ లో లేకపోతే యూపీ ఇస్ ద ఆన్సర్. సో ఢిల్లీ అండ్ యూపీలో వచ్చేటువంటి ఈ విండ్స్ ని ఏమంటున్నామంటే లూ విండ్స్ అంటాం. సో ఇక్కడ ఉన్నటువంటి హాట్ విండ్స్ ఈ కోల్డ్ విండ్స్ ని ఓవర్కమ్ చేసేటువంటి టైంలో వచ్చేటువంటి విండ్స్ ని మనం లూ విండ్స్ అనొచ్చు. సో ఓవరాల్ గా ఇవి మాన్సూన్స్. సో మరి ప్రీవియస్ ఎగ్జామినేషన్ లో క్వశ్చన్స్ ఏమడిగారు ఒకసారి చూద్దాం. వాట్ ఆర్ ద బేసిక్ మాన్సూన్స్ ఇన్ ఇండియా యూస్ఫుల్ ఫర్ అగ్రికల్చర్ సెక్టార్? సౌత్ వెస్ట్ మాన్సూన్స్ ఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఫ్రమ్ కేరళ స్టేట్. ఏ రోజున స్టార్ట్ అవుతున్నాయి సౌత్ వెస్ట్ మాన్సూన్స్? June 1st. ఎక్కడికి రీచ్ అవ్వట్లేదు సౌత్ వెస్ట్ మాన్సూన్స్? తమిళనాడు. సో వై దీస్ ఆర్ నాట్ గోయింగ్ టు రీచ్ తమిళనాడు? సో డ్యూ టు నీలగిరి హిల్స్, హైయెస్ట్ మౌంటైన్ ఇన్ నీలగిరి దొడబెట్ట. సో అందుకని రీచ్ అవ్వట్లేదు తమిళనాడు. ఎక్కడికి రీచ్ అవుతుంది? ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకి ఎప్పటికి రీచ్ అవుతుంది? June 5th కి రీచ్ అవుతున్నాయి సౌత్ వెస్ట్ మాన్సూన్స్. అక్కడ నుంచి ఎక్కడికి రీచ్ అవుతున్నాయి? వెస్ట్ బెంగాల్ కి రీచ్ అవుతున్నాయి. సో వెస్ట్ బెంగాల్ కి ఎప్పటికి రీచ్ అవుతున్నాయి? June 10th కి రీచ్ అవుతున్నాయి ఈ మాన్సూన్స్ వెస్ట్ బెంగాల్ కి. సో అక్కడ నుంచి ఎక్కడికి వెళ్తున్నాయి? ఢిల్లీకి June 29th కి రీచ్ అవుతున్నాయి ఈ మాన్సూన్స్. అలాగే ఈ అక్టోబర్ నవంబర్ నాటికి మెల్లగా హిమాలయస్ కి రీచ్ అయ్యి రిటర్న్ అవుతున్నాయి. సో అందుకనే వెళ్ళేటప్పుడు ఎక్కడ ఎఫెక్ట్ అవ్వలేదో వచ్చేటప్పుడు అక్కడ ఎఫెక్ట్ అవుతున్నాయి. సో వచ్చేటప్పుడు ఎఫెక్ట్ అయ్యే స్టేట్ ఏది అంటే తమిళనాడు. సో అందుకనే ఇన్ ద మంత్ ఆఫ్ అక్టోబర్ అండ్ నవంబర్ విచ్ స్టేట్ ఎఫెక్టెడ్ రెయిన్ఫాల్? ఇన్ ద మంత్ ఆఫ్ అక్టోబర్ నవంబర్ విచ్ స్టేట్ ఎఫెక్టెడ్ రెయిన్ఫాల్ అంటే ఇన్ ద మంత్ ఆఫ్ అక్టోబర్ నవంబర్ Tamil Nadu state affected rainfall. So the word mosum invented by Al-Masudi. Mosum is an Arabic word. So this is invented by Al-Masudi. He's an Arab businessman. So ఇది మనకి మాన్సూన్స్ ని బేస్ చేసుకొని. సో we have different names for local monsoons, local winds. ఏమేం పేర్లతో పిలుస్తున్నామంటే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మ్యాంగో షవర్స్ అంటాం. అలాగే కేరళలో కూడా మ్యాంగో షవర్స్ అంటున్నాం. కర్ణాటకలో చెర్రీ బ్లాజూమ్స్ అంటున్నాం. వెస్ట్ బెంగాల్లో కాలా వైశాఖి అంటున్నాం. అలాగే యూపీలో అందీస్ అంటాం. నార్త్ ఈస్ట్ స్టేట్స్ లో నార్వెస్టర్స్ అంటారు. సో దీస్ ఆర్ యూస్ఫుల్ ఫర్ చెర్రీస్ ఇన్ కర్ణాటక స్టేట్. అలాగే కేరళలో కానీ ఆంధ్రప్రదేశ్ లో కానీ దిస్ ఇస్ గోయింగ్ టు బి ఎఫెక్ట్ ఫర్ ద మ్యాంగోస్ క్రాప్స్. ఇవి మనకి మాన్సూన్స్ అంటే రైట్.